Hi students, welcome to English by Sandeep Sir YouTube channel. This is your Sandeep Sir, faculty in English language. ఎవరెవరైతే తెలంగాణలో ఎస్ఐ కానిస్టేబుల్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్నారో ఈ వీడియోని అస్సలు మిస్ అవ్వకండి. సో మీరు గనక ఈ వీడియోని కంప్లీట్గా చూశారు అంటే ఇంగ్లీష్ మీద భయం పోతుంది అండి. ఎందుకంటే నేను ఈ వీడియోలో మీకు కానిస్టేబుల్ 2022 ప్రిలిమ్స్లో అడిగిన ఇంగ్లీష్ క్వశ్చన్స్ ఎక్స్ప్లెనేషన్ నేను ఈ వీడియోలో చేస్తున్నాను అండి. ఓకే, ఆల్రెడీ మీకు ఫస్ట్ వీడియో కంప్లీట్ అయిపోయింది, పార్ట్ 1 వీడియో కంప్లీట్ అయింది. పార్ట్ 1లో మీకు ఫస్ట్ 10 క్వశ్చన్స్ కంప్లీట్ చేశాను ఎక్స్ప్లెనేషన్, రైట్. ఇది మీకు పార్ట్ 2 వీడియో అనమాట, రైట్. ఎవరైతే ఫస్ట్ టైం ఈ వీడియో చూస్తున్నారో వెళ్ళి ఆ వీడియో కూడా చూడండి కంపల్సరీ. ఈ వీడియో కంప్లీట్ అయిపోయిన తర్వాత ఆ వీడియో కూడా చూడండి నాన్న, రైట్. సో ఛానల్ని కంపల్సరీ సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. నేను మీకోసం మరిన్ని వీడియోస్ అని చేస్తాను, చాలా టాపిక్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ప్రీవియస్ క్వశ్చన్స్ మొత్తం యూట్యూబ్లో అప్లోడ్ చేస్తాను. అన్ని ప్రీవియస్ క్వశ్చన్స్ అన్ని మొత్తం మీకు యూట్యూబ్లో అప్లోడ్ చేస్తాను విత్ కాన్సెప్ట్ తోటి అప్లోడ్ చేసుకుంటూ వెళ్తాను. కాబట్టి సో ప్రతి ఒక్కరు వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి నాన్న, రైట్. చాలామంది ఏంటంటే ఇంగ్లీష్ అంటే భయపడుతూ ఉంటారు, ఇంగ్లీష్లో స్కోర్ చేయలేకపోతూ ఉంటారు. కానీ ఒక్కసారి ఈ ఎక్స్ప్లెనేషన్ చూడండి. ప్రీవియస్ క్వశ్చన్స్ని మనం ఎంత సింపుల్గా సాల్వ్ చేస్తామో, కాన్సెప్ట్ నేర్చుకుంటూ ఎలా ఎలిమినేషన్ మెథడ్ చూడండి, ఇక్కడ ఆప్షన్స్ ఎలిమినేషన్ చేసుకుంటూ ఎంత ఈజీగా ఆన్సర్ చేస్తామో మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. జాగ్రత్తగా చూడండి నాన్న, ఓకేనా, రైట్. మనం వీడియోలోకి వెళ్ళే ముందు చూడండి, ఇక్కడ ఒకవేళ మీరు అన్ని టాపిక్స్ని కవర్ చేసుకుంటూ మొత్తం టాపిక్స్ నేర్చుకోవాలి సార్, ఈసారి ఎలాగైనా సరే ప్రిలిమ్స్ క్వాలిఫై అయిపోవాలి, మెయిన్స్లో బెస్ట్ స్కోర్ రావాలి అని అనుకుంటున్నారు, ఇంగ్లీష్లో రావాలి అనుకుంటున్నారో మీరు మన ఇంగ్లీష్ బై సందీప్ సార్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. ఇంగ్లీష్ బై సందీప్ సార్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. లాగిన్ రిజిస్టర్ అయిన తర్వాత అందులో మీకు ఎస్ఐ కానిస్టేబుల్ కోర్సెస్ ఓపెన్ చేయండి. ఎస్ఐ కానిస్టేబుల్ కోర్సెస్ ఓపెన్ చేస్తే అందులో మీకు ఈ కోర్సెస్ ఉంటాయి నాన్న. 1 ఇయర్ కోర్స్ ఉంది, 6 మంత్స్ కోర్స్ ఉంది, 3 మంత్స్ కోర్స్ ఉంది, 1 మంత్ కోర్స్ కూడా ఉంది. ఏ కోర్స్ కావాలంటే ఆ కోర్స్ ఉంటుంది. సో ఇక్కడ మీకు ప్రైస్ కూడా తక్కువనే పెట్టాము అండి, ఓకేనా. 1 ఇయర్కు 499, యాక్చువల్ 6 మంత్స్కు 399. సో చాలామంది స్టూడెంట్స్ రిక్వెస్ట్ కోసం 1 ఇయర్ కోర్స్ అమౌంట్ కూడా తగ్గించాము. ఓన్లీ 499కి మీకు 1 ఇయర్ కోర్స్ ఇస్తున్నాము. ఒకసారి యాప్లో ఫ్రీ డెమో క్లాసులు చూడండి, ఫ్రీ డెమో వీడియోస్ చూడండి యాప్లో. నచ్చితేనే ఫుల్ కోర్సు తీసుకోండి. ఫ్రీ డెమో క్లాసులు చూసి నచ్చితేనే ఫుల్ కోర్సు తీసుకోండి నాన్న. ఎక్సలెంట్ అంటే ఎక్సలెంట్గా ఉంటాయి. ఒక్కసారి చూడండి, మీరు యాప్ డౌన్లోడ్ చేసుకో, ఓకేనా. ఏమైనా డౌట్స్ ఉన్నా, ఫోన్పే లేకపోయినా సరే, యాప్ ఇష్యూస్ ఉంటే ఈ నెంబర్కి కాల్ చేయండి. మన బుక్ అండి, ఈ బుక్ మాత్రం ఎక్సలెంట్గా ఉంటుంది అండి. బుక్ గురించి మీ క్లాస్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ బుక్ మీకు ఇంగ్లీష్ టు తెలుగులో ఉంటుంది. ప్రతి టాపిక్కి ప్రాక్టీస్ క్వశ్చన్స్ ఉంటాయి, మళ్ళీ ప్రీవియస్ క్వశ్చన్స్ కూడా ఉంటాయి బుక్లో. మీ దగ్గర ఉన్న బుక్ స్టాల్లో తీసుకోవచ్చు నాన్న, ఓకేనా, రైట్. లేట్ చేయకుండా క్వశ్చన్స్లోకి వెళ్దాం. చూడండి, ఇక్కడ 11th క్వశ్చన్. ఆల్రెడీ 10 క్వశ్చన్స్ నేను పార్ట్ 1 వీడియోలో కంప్లీట్ చేశాను అండి. మీకు మిగతా క్వశ్చన్స్ ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ఓకేనా. సో 10 క్వశ్చన్స్ కంప్లీట్ చేశాను, వెళ్ళి అక్కడ చూడండి. చూడండి మన ఎక్స్ప్లెనేషన్ ఎలా ఉంటుంది అంటే, చూడండి ప్రతి క్వశ్చన్ని ఓన్లీ ఆన్సర్ మాత్రమే చెప్పకుండా అన్ని ఆప్షన్స్ని వెరిఫై చేసుకుంటూ వెళ్తాం. అంటే ఆప్షన్స్ అన్నిటిని ఎలిమినేట్ చేస్తాం. ఈ ఆప్షన్ ఎందుకు ఆన్సర్ కాదు, ఈ ఆప్షన్ ఎందుకు ఆన్సర్ అవుతుంది, కాన్సెప్ట్ తోటి మనము క్లియర్గా చూసుకుంటూ వెళ్తాము. క్వశ్చన్ ఆన్సర్ చూసి వెళ్ళడం కాదు, ఆ క్వశ్చన్ దగ్గర ఉన్న కాన్సెప్ట్ మొత్తం నేర్పిస్తాను, మీకు ఈజీగా నేర్పిస్తాను. కాబట్టి చాలా జాగ్రత్తగా చూసుకోండి నాన్న, ఓకేనా, రైట్. ఇప్పుడు ఈ క్వశ్చన్ చదువుకుంటే క్వశ్చన్ ఏమి ఇచ్చాడంటే, ఇఫ్ యూ స్టడీ హిస్టరీ యూ డాష్ దట్ ఆల్ స్టోరీస్ ఆఫ్ సక్సెస్ ఆర్ ఆల్సో స్టోరీస్ ఆఫ్ గ్రేట్ ఫెయిల్యూర్స్, ఓకేనా. ఇక్కడ మీనింగ్ ఏంటి అంటే, మీరు హిస్టరీ చదివితే మీకు ఏం తెలుస్తుంది అంటే, సక్సెస్ యొక్క స్టోరీస్ అనేవి మళ్ళీ ఫెయిల్యూర్ యొక్క స్టోరీసే. అంటే ఫెయిల్యూర్లో స్టోరీస్ ఫెయిల్యూర్ అయిన తర్వాతనే కదా సక్సెస్ అయ్యేది. కాబట్టి సక్సెస్ స్టోరీస్ అన్నిటి వెనకాల ఫెయిల్యూర్ స్టోరీస్ ఉంటాయని చెప్తున్నారు అనమాట. ఇది మనకు సెంటెన్స్ అండి. అక్కడ బ్లాంక్ అనేది ఇచ్చాడు. ఏమి ఇచ్చాడు అక్కడ మనకు? ఫిల్ ఇన్ ద బ్లాంక్ అనేది ఇచ్చాడు. ఈ ఫిల్ ఇన్ ద బ్లాంక్లో మనకు ఏమొస్తుంది అని అడుగుతున్నాడు. యూ సీ వస్తుందా, యూ థింక్ వస్తుందా, యూ నో వస్తుందా, యూ విల్ ఫైండ్ వస్తుందని అడుగుతున్నాడు అండి. అయితే ఇక్కడ మనకు ఒక చిన్న కాన్సెప్ట్ చూడండి. ఇక్కడ మనకు కాన్సెప్ట్ ఏముంటుందంటే, ఇఫ్ క్లాజెస్ కాన్సెప్ట్ ఉంటుంది నా. ఏముంటుంది చెప్పండి, మనకు ఇఫ్ క్లాజెస్ కాన్సెప్ట్ ఉంటుంది, ఓకేనా. అయితే జాగ్రత్త చూసుకోండి. ఫస్ట్ ఇక్కడ అందరూ క్లాస్ ఇంగ్లీష్లో అసలు మనకు చాలామందికి క్లాస్ అంటే ఏంటో తెలియదండి. క్లాస్ అంటే ఏంటో తెలియదు. ఫస్ట్ క్లాస్ అంటే ఏంటి అసలు, ఓకేనా. చూడండి, క్లాస్ అంటే ఏంటంటే సబ్జెక్ట్ వెర్బ్ అగ్రిమెంట్ ఉండాలి, ఓకేనా. సబ్జెక్ట్ వెర్బ్ అగ్రిమెంట్ ఉంటే దాన్ని ఏమంటామండి? క్లాస్. ఏమంటాం చెప్పండి, దాన్ని మనము క్లాస్ అంటూ ఉంటాం. బేసిక్ లెవెల్ నుంచి ఉంటుంది. మన యాప్లో క్లాసెస్ అయినా సరే, మన యూట్యూబ్ క్లాసెస్ అయినా సరే, ప్రతిదీ బేసిక్ లెవెల్ నుంచి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. కాబట్టి జాగ్రత్తగా చూసుకోండి, ఓకేనా. సబ్జెక్ట్ వెర్బ్ అగ్రిమెంట్ ఉంటే దాన్ని ఏమంటాం చెప్పండి? క్లాస్ అంటాం, రైట్. చిన్న ఎగ్జాంపుల్ చెప్తా చూడండి. ఇక్కడ చూడండి, ఇక్కడ ఐ ఆమ్ గోయింగ్.
ఇది ప్రెజెంట్ కంటిన్యూస్లో ఉంది, ఐ ఆమ్ గోయింగ్ అనేది. ఓకేనా, ఐ అంటే సబ్జెక్టే కదా. చూడండి, సబ్జెక్ట్ అంటే ఏంటంటే యాక్షన్ చేసే వాళ్ళని సబ్జెక్ట్ అంటాం ఇంగ్లీష్లో, కర్త అంటాం. రైట్, ఐ ఆమ్ గోయింగ్ అంటే నేను వెళ్తున్నాను. కాబట్టి ఇక్కడ నేను సబ్జెక్ట్నే కదా, సబ్జెక్ట్ ఉంది, వెర్బ్ ఉంది కదా, సబ్జెక్ట్ వెర్బ్ అగ్రిమెంట్ ఉంది ఇక్కడ. కాబట్టి ఇది మనకు క్లాజ్. సబ్జెక్ట్ వెర్బ్ అగ్రిమెంట్ ఉంటే క్లాజ్ అవుతుంది. సబ్జెక్ట్ వెర్బ్ అగ్రిమెంట్ ఉంటే ఏమవుతుంది చెప్పండి, క్లాజ్ అవుతుంది అండి. రైట్, ఇది మనకు క్లాస్. నెక్స్ట్ ఇంకో క్లాస్ చెప్తా చూడండి ఇక్కడ, ఇఫ్ యూ గో దేర్. ఇఫ్ యూ గో దేర్, ఒకసారి అందరు ఇక్కడ చూడండి, ఇఫ్ యూ గో దేర్. ఇక్కడ ఇఫ్ అంటే మీనింగ్ ఏంటి, అయితే, అయినట్లయితే అంటాం కదా, ఇఫ్ అనే మీనింగ్ వస్తుంది. ఇఫ్ యూ గో దేర్, చూడండి ఇక్కడ యూ గో దేర్, నువ్వు అక్కడికి వెళ్ళినట్లయితే, ఇది మీనింగ్ అండి. అయితే ఇక్కడ ఇది క్లాజా కాదా చెప్పండి, యూ గో. యూ గో అంటే యూ అనేది సబ్జెక్టే కదా, గో అంటే వెర్బే కదా, ఇక్కడ కూడా సబ్జెక్ట్ వెర్బ్ అగ్రిమెంట్ ఉంది. సో ఇక్కడ సబ్జెక్ట్ వెర్బ్ అగ్రిమెంట్ ఉంది, ఇక్కడ కూడా సబ్జెక్ట్ వెర్బ్ అగ్రిమెంట్ ఉంది. కాబట్టి సబ్జెక్ట్ వెర్బ్ అగ్రిమెంట్ ఉంటే దాన్ని ఏమంటాం మనము, క్లాస్. ఏమంటాం చెప్పండి, దాన్ని మనము క్లాస్ అంటాం, క్లాస్ అంటాం. రైట్, అయితే ఇది ఫుల్ మీనింగ్ ఇస్తుంది, నేను వెళ్తున్నాను, ఫుల్ మీనింగ్ వచ్చింది. ఇఫ్ యూ గో దేర్ అంటే ఇది ఫుల్ మీనింగ్ ఇస్తుందా, నువ్వు అక్కడికి వెళ్ళినట్లయితే అంటే కంప్లీట్ అయింది, ఆ సెంటెన్స్ కాలే. కాబట్టి ఇక్కడ ఇదేమో కంప్లీట్ సెన్స్ ఇస్తలేదు, ఇదేమో కంప్లీట్ సెన్స్ ఇస్తుంది. అంటే క్లాస్ అనేది సో సబ్జెక్ట్ వెర్బ్ అగ్రిమెంట్ ఉంటే క్లాస్ అవుతుంది. కంప్లీట్ సెన్స్ ఇవ్వచ్చు, ఇవ్వకపోవచ్చు అనమాట. కాబట్టి ఇది మనకు ఇస్తుంది, ఇదేమో ఇవ్వట్లేదు. అందుకే క్లాజెస్ 2 టైప్స్ వస్తాయి. అదేంటి అంటే దీన్నేమో ఇండిపెండెంట్ క్లాస్ అంటాం. దీన్ని ఏమంటాం చెప్పండి మనము, ఇండిపెండెంట్ క్లాస్. దీన్ని ఏమంటామంటే డిపెండెంట్ క్లాస్ అంటాం. దీన్ని ఏమంటాం చెప్పండి మనము, డిపెండెంట్ క్లాస్ అంటాం. ఓకేనా, ఎందుకంటే దీని దగ్గర ఫుల్ మీనింగ్ లేదు కదా, ఫుల్ మీనింగ్ లేదు కాబట్టి వేరే దాని మీద డిపెండ్ కావాలి కదా, సింగిల్ ఎగ్జిస్ట్ కాదు ఇది, వేరే దాని మీద డిపెండ్ కావాలి. కాబట్టి వేరే దాని మీద డిపెండ్ కావాలి కాబట్టి దీన్ని ఏమంటాం మనము, డిపెండెంట్ క్లాస్ అంట. ఇది దేని మీద డిపెండ్ కావాల్సిన అవసరం లేదు, దానికి సొంతంగా ఎగ్జిస్ట్ అవుతుంది. అది సొంతంగా స్వతంత్రంగా ఉండడం అంటే ఇండిపెండెంటే కదా, కాబట్టి దాన్ని ఇండిపెండెంట్ క్లాస్ అంటాం. ఓకేనా, ఫస్ట్ ఇది అర్థమైందా. అయితే ఇండిపెండెంట్ క్లాస్ని మనం ఇంకేమనొచ్చు అంటే మెయిన్ క్లాస్ అనొచ్చు, ప్రిన్సిపల్ క్లాస్ అని కూడా అనొచ్చు. ప్రిన్సిపల్ అంటే మెయిన్ అన్నట్టే కదా, మెయిన్ అంటే కూడా ఇండిపెండెంటే కదా, కాబట్టి ఇవన్నీ ఫుల్ మీనింగ్ ఇచ్చేవి. ఫుల్ మీనింగ్ ఇవ్వని దాన్ని ఏమంటాం మనము, డిపెండెంట్ క్లాస్ అంటాం. దీనికే మన ఇంకో పేరు ఏముంటుందంటే సబార్డినేట్. సబార్డినేట్ అంటే వాడు కింద ఉండేవాడే కదా, కాబట్టి ఇది క్లాజెస్ అండి. అయితే ఇఫ్ క్లాస్, ఇక్కడ చూడండి ఇఫ్ ఉంది కాబట్టి కాన్సెప్ట్ మొత్తం చెప్తున్నాను. ఇఫ్ తోటి ఉన్న క్లాస్ని ఇఫ్ క్లాస్ అంటాం. ఇఫ్ తోటి ఉన్న క్లాస్ని ఏమంటాం చెప్పండి మనం, ఇఫ్ క్లాస్ అంటాం. రైట్, అయితే ఇప్పుడు ఇఫ్ క్లాస్ అంటే అది ఫుల్ మీనింగ్ ఇస్తుందా, ఇవ్వదా, ఇవ్వదు. కాబట్టి దీని పక్కన ఇంకో క్లాస్ మెయిన్ క్లాస్ వస్తుంది అనమాట. ఓకేనా, ఇది ఫుల్ మీనింగ్ ఇవ్వదు కాబట్టి దీనికి ఫుల్ మీనింగ్ రావాలి అంటే ఇంకో మెయిన్ క్లాస్ తోటి అటాచ్ అవ్వాలి. మెయిన్ క్లాస్ అంటే ఏంటి, ఇండిపెండెంట్ క్లాస్ తోటి అటాచ్ అవ్వాలన్నమాట. రైట్, అయితే ఇక్కడ ఇది ఇఫ్ క్లాస్, నెక్స్ట్ ఇది మెయిన్ క్లాస్ అండి. అయితే ఇక్కడ మనం ఏం కనిపెట్టబోతున్నాము అంటే చూడండి జాగ్రత్తగా, ఇఫ్ క్లాస్లో ఏ టెన్స్ వస్తే మెయిన్ క్లాస్లో ఏ టెన్స్ వస్తుంది, ఇది మనం చూడబోతున్నాం అనమాట. రైట్, చూడండి ఇక్కడ అందరు క్లియర్గా ఇఫ్ క్లాస్ చూడండి, చాలా ఇంపార్టెంట్ అండి. ఇది మీ టాపిక్లో ఇంకా క్లియర్గా ఉంటుంది. ఇఫ్ క్లాస్లో సింపుల్ ప్రెజెంట్ వచ్చింది అనుకోండి, మొత్తం ఇఫ్ క్లాజెస్ 4 ఉంటాయి నాన్న. ఇఫ్ క్లాజెస్ మొత్తం ఎన్ని ఉంటాయి చెప్పండి, 4 ఉంటాయి. ఓకేనా, 4 ఉంటాయండి. రైట్, అవేంటో రాస్తా చూడండి. ఇఫ్ క్లాస్లో సింపుల్ ప్రెజెంట్ వచ్చింది అనుకోండి, మెయిన్ క్లాస్లో కూడా సింపుల్ ప్రెజెంటే వస్తుంది. మెయిన్ క్లాస్లో కూడా సింపుల్ ప్రెజెంటే వస్తుంది. ఇదేంటంటే ఫస్ట్ అనమాట, జీరో కండిషనల్ అంటాం. రైట్, అదే ఇఫ్ క్లాస్లో మళ్ళా సింపుల్ ప్రెజెంట్ వచ్చింది అనుకోండి, ఇఫ్ క్లాస్లో సింపుల్ ప్రెజెంట్ వచ్చింది అనుకోండి, ఈ మెయిన్ క్లాస్లో ఏమొస్తుంది అంటే మనకు విల్ ప్లస్ V1, నెక్స్ట్ మనకు కెన్ ప్లస్ V1 రావచ్చు, నెక్స్ట్ మనకు మే ప్లస్ V1 కూడా రావచ్చు. ఓకేనా, ఇఫ్ క్లాస్లో సింపుల్ ప్రెజెంట్ ఉంటే మెయిన్ క్లాస్లో సింపుల్ ప్రెజెంట్ ఉండాలి, ఇది ఒక ఫార్మేట్. ఇంకో ఫార్మేట్ ఏంటి, ఇఫ్ క్లాస్లో సింపుల్ ప్రెజెంట్ ఉంటే మెయిన్ క్లాస్లో ఏమి ఉండాలి, విల్ ప్లస్ V1, కెన్ ప్లస్ V1, మే ప్లస్ V1, ఏదో ఒక స్ట్రక్చర్ ఉంటుంది అనమాట. అయితే ఇక్కడ సార్ మరి ఇఫ్ క్లాస్లో సింపుల్ ప్రెజెంట్ ఉంటే ఇది రాయాలంటే ఈ సింపుల్ ప్రెజెంట్ రెండు సింపుల్ ప్రెజెంట్లో ఎప్పుడు రాయాలి అంటే యూనివర్సల్ ఫ్యాక్ట్స్ అయినప్పుడు, యూనివర్సల్ ట్రూత్ అయినప్పుడు మనము ఇఫ్ క్లాస్లో సింపుల్ ప్రెజెంట్ రాసి మెయిన్ క్లాస్లో కూడా సింపుల్ ప్రెజెంటే రాస్తాం. అంటే ఎలాంటివంటే ఇఫ్ యూ హీట్ ఐస్, మీరు ఐస్ని హీట్ చేస్తే అది 100% కరుగుద్ది కదా, కాబట్టి ఇఫ్ యూ హీట్ ఐస్ ఇట్ మెల్ట్స్ అంటాం అట్లా. ఓకేనా, అట్లాంటప్పుడు మాత్రం ఇఫ్ క్లాస్లో సింపుల్ ప్రెజెంట్ వస్తే మెయిన్ క్లాస్లో సింపుల్ ప్రెజెంట్ రావాలి. జనరల్ స్టేట్మెంట్ చెప్పేటప్పుడు మాత్రం ఇఫ్ క్లాస్లో సింపుల్ ప్రెజెంట్ వాడినాం అనుకోండి, ఇక్కడ విల్ ప్లస్ V1, కెన్ ప్లస్ V1, మే ప్లస్ V1 ఏదైనా వాడవచ్చు అనమాట. అదొక స్ట్రక్చరు. నెక్స్ట్ ఇఫ్ తోటి ఇంకా రాస్తూ చూడండి, ఇఫ్ క్లాస్లో సింపుల్ పాస్ట్ వచ్చింది అనుకోండి, క్లాస్లో సింపుల్ పాస్ట్ వచ్చింది అనుకోండి, ప్రెజెంట్ కాస్త పాస్ట్ అయింది కదా, ఇది కూడా పాస్ట్ అయిపోతుంది, ఇక్కడ కూడా పాస్ట్ వస్తుంది. అదేమొస్తుంది అంటే విల్లుకు పాస్ట్ ఏంటండి, వుడ్. ఓకేనా, వుడ్ ప్లస్ V1. కెన్నుకు పాస్ట్ ఏంటండి, కుడ్ లేదా కుడ్ ప్లస్ V1. మేకి పాస్ట్ ఏంటండి, మైట్, సో మైట్ ప్లస్ V1. సో ఇఫ్ క్లాస్లో ఇఫ్ తోటి ఉన్న క్లాస్ ఉంది కదా, ఇఫ్ తోటి ఉన్న క్లాస్ ఫుల్ మీనింగ్ ఇవ్వదు కదా. ఇఫ్ క్లాస్లో సింపుల్ పాస్ట్ ఉంటే మెయిన్ క్లాస్లో ఏం రావాలి మనకు, వుడ్ ప్లస్ V1 లేదా కుడ్ ప్లస్ V1 లేదా మైట్ ప్లస్ V1 ఏదో ఒకటి రావచ్చు అనమాట.
ఓకేనా. నెక్స్ట్ లాస్ట్ వన్ ఏముంటుంది అంటే ఈ సింపుల్ పాస్ట్ ఇంకా పాస్ట్ చేయాలి. సింపుల్ పాస్ట్కి ఇంకా పాస్ట్ ఏంటిదండి, పాస్ట్ పర్ఫెక్ట్. కాబట్టి ఇఫ్ క్లాస్లో మనకు పాస్ట్ పర్ఫెక్ట్ వచ్చింది అనుకోండి, ఇఫ్ క్లాస్లో మనకు పాస్ట్ పర్ఫెక్ట్ వచ్చింది అనుకోండి, ఇది కూడా ఇంకా పాస్ట్ అయిపోవాలన్నమాట. కాబట్టి ఈ పాస్ట్ అయిపోవాలంటే ఇక్కడ ఏముంటుంది అంటే వుడ్ ప్లస్ V1 అనేది వుడ్ హ్యావ్ ప్లస్ V3 అవుతుంది. ఇలా మారుతుంది అన్నమాట స్ట్రక్చర్లో. నెక్స్ట్ కుడ్ ప్లస్ V1 ఏమవుతుంది చెప్పండి, కుడ్ హ్యావ్ ప్లస్ V3 అవుతుంది. ఓకేనా. నెక్స్ట్ మే ప్లస్ V1 ఏమవుతుంది, మైట్ ప్లస్ V1 ఏమవుతుంది చెప్పండి, మైట్ హ్యావ్ ప్లస్ V3. ఇది మనకు ఫార్మేట్స్ నాన్న. సో ఇఫ్ క్లాసెస్లో మీకు చెప్పనా, ఈ 4 స్ట్రక్చర్లు నేర్చుకుంటే 1 మార్కు పక్కా. ఎందుకు అంటే సో ప్రిలిమ్స్లో ఒక క్వశ్చన్ వచ్చింది, మన మెయిన్స్లో కూడా ఒక క్వశ్చన్ వచ్చింది ఈ టాపిక్ మీద. ఓకేనా, ప్రిలిమ్స్లో క్వశ్చన్ వచ్చింది, మెయిన్స్లో కూడా క్వశ్చన్ వచ్చింది అండి, రైట్. ఇఫ్ క్లాస్లో సింపుల్ ప్రెజెంట్ ఉంటే మెయిన్ క్లాస్లో కూడా సింపుల్ ప్రెజెంటే ఉండాలి. ఇది ఓన్లీ యూనివర్సల్ ఫ్యాక్ట్స్కే, కొన్నిటికి మాత్రమే ఉంటుంది. ఇది పక్కన పెట్టండి, ఈ 3 చూసుకోవాలి మీరు, రైట్. ఇఫ్ క్లాస్లో సింపుల్ ప్రెజెంట్, సింపుల్ పాస్ట్, పాస్ట్ పర్ఫెక్ట్, ఈ 3 వస్తాయి అన్నమాట, రైట్. ఇఫ్ క్లాస్లో సింపుల్ ప్రెజెంట్ ఉందనుకోండి, అక్కడ ఏం రావాలి, విల్ ప్లస్ V1, కెన్ ప్లస్ V1, మే ప్లస్ V1. నెక్స్ట్ ఇఫ్ క్లాస్లో సింపుల్ పాస్ట్ వచ్చింది అనుకోండి, ఇక్కడ ఏం రావాలి, వుడ్, కుడ్, మైట్ అనేవి కనిపించాలి, పక్కన మెయిన్ వర్బ్ V1 ఉండాలి. ఇఫ్ క్లాస్లో పాస్ట్ పర్ఫెక్ట్ వచ్చినాయి అనుకోండి, ఇక్కడ ఏం ఉండాలి, వుడ్ హ్యావ్ ప్లస్ V3, కుడ్ హ్యావ్ ప్లస్ V3, మైట్ హ్యావ్ ప్లస్ V3 ఉండాలి. ఓకేనా. ఇది మనకు స్ట్రక్చర్ అండి. దీన్ని ఒకసారి స్క్రీన్ షాట్ తీసుకోండి అందరు దీన్ని ఒకసారి స్క్రీన్ షాట్ తీసుకోండి నాన్న. ఓకేనా, రైట్. అయితే ఇక్కడ మనకు సింపుల్ ప్రెజెంట్ అంటే తెలుసు కదా మీ అందరికీ. సింపుల్ ప్రెజెంట్ అంటే ఎట్లా గుర్తుపడతారు మరి, సింపుల్ ప్రెజెంట్ అంటే సబ్జెక్ట్ ప్లస్ V1 ఉండాలి. సింపుల్ పాస్ట్ అంటే సబ్జెక్ట్ ప్లస్ V2 ఉండాలి. V2 అంటే వెర్బ్ ఫామ్ 2. పాస్ట్ పర్ఫెక్ట్ అంటే ఏముండాలి, హ్యాడ్ ప్లస్ V3, సబ్జెక్ట్ ప్లస్ హ్యాడ్ ప్లస్ V3, అది పాస్ట్ పర్ఫెక్ట్ అనమాట. ఓకేనా. మళ్ళీ మీకు ఇవి కూడా ఇంకా ఏముంటాయి సార్ అంటే మాత్రం ఈ టాపిక్స్లో ఉంటాయి. ఒకసారి ఆ టెన్సెస్ టాపిక్ చూడండి, ఫ్రీ డెమో వీడియోస్లో ఉంటుంది, రైట్. మరి ఇప్పుడు క్వశ్చన్ దగ్గరికి రండి నాన్న, రండి. బ్యాక్గ్రౌండ్ స్టోరీ మొత్తం చెప్పేసా. ఓకేనా. ఇఫ్ యూ స్టడీ హిస్టరీ, మీరు హిస్టరీ చదివితే మీకు తెలుస్తుంది. ఓకేనా. కాబట్టి ఇక్కడ మనకు సో యూ డాష్, యూ సీ, యూ థింక్, యూ నో, యూ విల్ ఫైండ్. ఇక మనకి ఇఫ్ క్లాస్లో ఇఫ్ క్లాస్ ఏ టెన్స్లో ఉంది, సబ్జెక్ట్ ప్లస్ V1 అంటే సింపుల్ ప్రెజెంటే కదా. ఇఫ్ క్లాస్లో సింపుల్ ప్రెజెంట్ ఉంటే ఇక్కడ ఏముండాలి, విల్ ప్లస్ V1, కెన్ ప్లస్ V1, మే ప్లస్ V1. 0 కండిషనల్ కాదు ఇది. ఇక్కడ సింపుల్ ప్రెజెంట్, ఇక్కడ కూడా సింపుల్ ప్రెజెంట్ రాదు, ఎందుకంటే ఇది యూనివర్సల్ ఫ్యాక్ట్ కాదు కదా. కాబట్టి ఇక్కడ మనకు రాదు కాబట్టి సో విల్లు, కెన్, మే ఉండాలి. విల్లున్న ఆప్షన్ ఒకటే ఉంది కాబట్టి ఆప్షన్ 3 ఇస్ ద ఆన్సర్. ఆన్సర్ ఏమవుతుంది అక్కడ, ఆప్షన్ 3 అనేది ఆన్సర్ అవుతుంది అనమాట. ఓకేనా. అది ఇట్లా ఆన్సర్ చేసుకోవాలి మనం. అర్థమైందా ఎంత కాన్సెప్ట్ ఉందో. క్లాసెస్ గురించి నేర్చుకున్నారు మీరు. క్లాస్ అంటే సబ్జెక్ట్ వెర్బ్ అగ్రిమెంట్ ఉంటే క్లాస్ అంట. ఫుల్ మీనింగ్ ఇవ్వచ్చు, ఇవ్వకపోవచ్చు. చూసారు కదా ఇక్కడ ఫుల్ మీనింగ్ ఇచ్చే క్లాసులు ఉంటాయి, ఫుల్ మీనింగ్ ఇవ్వని క్లాసులు ఉంటాయి. ఇట్లా ఇవన్నీ టాపిక్స్ ఉంటాయండి మన యాప్లో. కాన్సెప్ట్ తోటే ఉంటాయి, బట్టేది ఏముండదు ఇంగ్లీష్లో. ఓకేనా. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. చెప్పండి, ఇది ఆన్సర్ చూద్దాం. చెప్పండి అందరు. 12th క్వశ్చన్, బ్యాక్ ఇన్ మై నేటివ్ ప్లేస్ వి డాష్ గుడ్ ఇంటర్నెట్. ఓకేనా. సో నేటివ్ ప్లేస్లో మనకు అక్కడ సో గుడ్ మంచి ఇంటర్నెట్ లేదు అంటుండే, ఎందుకంటే నాట్ అన్నాడు కాబట్టి లేదు అంటుండండి. సింపుల్ ఆప్షన్స్ ఎలిమినేషన్ చేసుకుంటూ ఆన్సర్ చేద్దాం. ఇంకోటి ఏంటంటే ప్రతి క్వశ్చన్కి కాన్సెప్ట్ అనేది చూద్దాం. ఓకేనా. ఇక్కడ వి డాష్ అన్నాడు కదా, చూడండి ఇక్కడ అందరు క్లియర్గా. మీకు ఆల్రెడీ సింగులర్ వర్బ్స్, ప్లూరల్ వర్బ్స్ చెప్తా చూడండి అందరూ. సింగులర్ వర్బ్స్, ప్లూరల్ వర్బ్స్ అండి. మన జనరల్గా ఐ, యు, వి, దే వీటికి సపరేట్గా ఉంటాయి. హీ, షీ, ఇట్. ఓకేనా. చూడండి ఇక్కడ ఐయు, వి, దేకి జనరల్గా డూ వస్తుందా, డస్ వస్తుందా, డూ వస్తుంది. హీ, షీట్కి ఏమొస్తుంది మనకు, డస్ వస్తుంది. అయ్యు, వి, దేకు డూ. చూడండి డూ, డస్ని అంటే వాడాలి అనుకుంటే డూనేమో అయ్యు, వి, దేకు వాడాలి, డస్నేమో హీ, షీట్కి మాత్రమే వాడాలి. ఓకేనా. నెక్స్ట్ ఇంకోటి చూడండి, ఇక్కడ మనకు వజ్, వర్ వాడాలనుకోండి. చూడండి ఇక్కడ అందరు క్లియర్గా యూ, వి, దే. వజ్, వర్ డిఫరెన్స్ ఎలా ఉంటుంది అంటే వాజ్, వర్ ఇది పాస్ట్ కంటెన్స్లో వచ్చే హెల్పింగ్ వర్బ్స్. యూ, వి, దేకి ఏం వాడాలంటే వర్ వాడాలండి. అదే ఐ, హీ, షీ, ఇట్ వీటికి ఏం వాడతామంటే వజ్ అనేది వాడతాం. యూ వర్, వి వర్, దే వర్. మరి అప్పుడు వజ్ వేటికి వస్తుందంటే ఐ వాజ్, హీ వాజ్, షీ వాజ్, ఇట్ వాజ్. ఇట్లా. ఓకేనా. వజ్, వర్ డిఫరెన్స్ ఇట్లా. ఓకేనా. నెక్స్ట్ హ్యావ్, హ్యాస్ డిఫరెన్స్ చూద్దాం. హ్యావ్, హ్యాస్ అంటే మళ్ళీ ఐ అనేది వీటితోటి కలుస్తుంది. ఐ, యూ, వి, దే. అయ్యు, వి, దేకి ఏమొస్తుంది మనకు హ్యావ్. హీ, షీట్లకి ఏమొస్తుంది మనకు హ్యాస్. హ్యాస్ అనేది వస్తుంది. ఇట్లా జనరల్ వర్బ్స్ అనేవి ఇట్లా డివైడ్ అవుతూ ఉంటాయి. అంటే 2 హెల్పింగ్ వర్బ్స్ ఉన్నప్పుడు ఒక హెల్పింగ్ వర్బ్ కొన్నిటికి వాడాలి, ఇంకో హెల్పింగ్ వర్బ్ కొన్నిటికి వాడాలి. ఓకేనా. ఇప్పుడు క్వశ్చన్ దగ్గరికి రండి అందరూ. సో వి డాష్ గుడ్ ఇంటర్నెట్. వీకి డస్ వస్తుందా, రాదు. వీకి డూ వస్తుందా, డస్ వస్తుందా, డూ వస్తుంది. డస్ రాదు కదా, ఆప్షన్ బై. వీకి వజ్ వస్తుందా, వర్ వస్తుందా, వీకి వర్ వస్తుంది, వజ్ అయితే రాదు కదా. ఐ, హీ, షీ, ఇట్కి వజ్ వస్తుంది, వీక్ అయితే వజ్ రాదు కదా అది. కాబట్టి ఈ ఆప్షన్ పోయింది. కాబట్టి హెల్పింగ్ వర్బ్స్ ఇచ్చాడు అంతే సింపుల్గా. హెల్పింగ్ వర్బ్స్ మెయిన్ వర్డ్స్ అడుగుతున్నాడు, రైట్. నెక్స్ట్ ఇక్కడ ఆప్షన్ చూసుకుంటే డిడ్ నాట్ హ్యావ్, హ్యాడ్ నాట్ హ్యావ్.
డిడ్ నాట్ హ్యావ్, హ్యాడ్ నాట్ హ్యావ్. చాలా జాగ్రత్తగా చూసుకున్నాను ఇక్కడ. ఒకసారి మీకు క్లియర్గా చిన్న కాన్సెప్ట్ చెప్తా చూడండి. నాట్, జనరల్గా నాట్ అనేది వచ్చింది అనుకోండి, మీరు ఏమర్థం చేసుకోవాలో తెలుసా? నాట్ ముందు ఉండేదేమో హెల్పింగ్ వర్బ్, నాట్ తర్వాత ఉండేదేమో మెయిన్ వర్బ్ అండి. మీకు చిన్న ఎగ్జాంపుల్ రాస్తా చూడండి. ఇప్పుడు షీ ఈజ్ గోయింగ్ అన్నాం అనుకోండి. షీ ఈజ్ గోయింగ్కి నెగిటివ్ సెంటెన్స్ చెప్పండి ఒకసారి. షీ ఈజ్ గోయింగ్కి నెగిటివ్ సెంటెన్స్ ఏమవుతుంది? షీ ఈజ్ నాట్ గోయింగ్, అంతే కదా? షీ ఈజ్ నాట్ గోయింగ్. ఇప్పుడు నాట్ అనేది ఎక్కడ వచ్చింది? ఈజ్ అనేది హెల్పింగ్ వర్బ్, గోయింగ్ అనేది మెయిన్ వర్బ్ కదా, ఓకేనా? ఇప్పుడు నాట్ అనేది ఎక్కడ వచ్చింది? హెల్పింగ్ వర్బ్కు మెయిన్ వర్బ్ మధ్యలో వచ్చింది కదా. అంటే నాట్ ముందు ఉండేదేమో హెల్పింగ్ వర్బ్, నాట్ తర్వాత ఉండేదేమో మెయిన్ వర్బ్ అనమాట, ఓకేనా? నాట్ ముందు ఉండేది హెల్పింగ్ వర్బ్, నాట్ తర్వాత ఉండేది మెయిన్ వర్బ్ అండి. ఇది క్లియరా? ఇది రైట్. అయితే ఇక్కడ క్వశ్చన్ దగ్గరికి వస్తే ఇక్కడ వి డిడ్ నాట్ హ్యావ్, వి హ్యాడ్ నాట్ హ్యావ్, ఏది కరెక్ట్ అంటుండండి. ఇప్పుడు ఒకసారి అందరూ జాగ్రత్త చూడండి. నాట్ ఉంది కదా, నాట్ తర్వాత ఉండేది మెయిన్ వర్బ్ కదా, రైట్. ఇప్పుడు హ్యావ్ అనేది ఇక్కడ మెయిన్ వర్బ్, ఇక్కడ కూడా హ్యావ్ అనేది మెయిన్ వర్బ్ అండి. నాట్ తర్వాత ఉండేది మెయిన్ వర్బే కదా. అయితే హ్యావ్ ఫార్మ్స్ చూడండి. ఇక్కడ హ్యావ్ ఫార్మ్స్ మెయిన్ వర్బ్స్ లాగా ఉంటాయి, హెల్పింగ్ వర్బ్స్ లాగా ఉంటాయి. హ్యావ్కి హెల్పింగ్ వర్బ్ ఫార్మ్స్ ఎలా ఉంటాయి చెప్పండి? హ్యావ్ అనేది V1 అవుతుంది, హ్యాడ్ అనేది V2 అవుతుంది, హ్యాడ్ అనేది V3 అవుతుంది, హ్యావింగ్ అనేది V4 అవుతుంది. ఇదే కదా హ్యావ్ ఫార్మ్స్. మళ్ళీ హెల్పింగ్ వర్బ్స్ కూడా ఉంటాయి. హ్యావ్, హ్యాస్, హ్యాడ్, అవి హెల్పింగ్ వర్బ్స్ లా కూడా యాక్ట్ చేస్తాయి. హెల్పింగ్ వర్బ్స్ లా యాక్ట్ చేస్తాయి, మెయిన్ వర్బ్స్ లా కూడా యాక్ట్ చేస్తాయి. మెయిన్ వర్బ్లో యాక్ట్ చేసేటప్పుడు హ్యావ్ అనేది V1, హ్యాడ్ అనేది V2, హ్యాడ్ అనేది మళ్ళీ V3, ఓకేనా? హ్యావింగ్ అనేది ఏమవుతుంది? V4 అవుతుంది అండి. ఇది మనకు స్ట్రక్చర్ అండి, ఓకేనా? రైట్. అయితే ఇక్కడ ఇది మనకు మెయిన్ వర్బ్ ప్లేస్ అండి. అయితే ఇక్కడ చిన్న పాయింట్ చెప్తా చూడండి. మీకు డూ కానీ, డజ్ కానీ, డిడ్ కానీ వచ్చినప్పుడు, డూ కానీ, డజ్ కానీ, డిడ్ కానీ వచ్చినప్పుడు, డూ కానీ, డజ్ కానీ, డిడ్ కానీ వచ్చినప్పుడు మెయిన్ వర్బ్ ఏం రావాలండి? మనకు V1 రావాలి. మెయిన్ వర్బ్ ఏం రావాలి? మనకు V1 రావాలి. డూ ఫార్మ్స్ తోటి వచ్చేది మెయిన్ వర్బ్ V1 కదా. కాబట్టి ఐ డు నాట్ గో, ఐ డు నాట్ ఈట్, షీ డజ్ నాట్ గో, షీ డజ్ నాట్ ఈట్, ఐ డిడ్ నాట్ గో, ఐ డిడ్ నాట్ ఈట్, అట్లా, ఓకే? డూ ఫార్మ్స్ తోటి ఏం రావాలి? మనకు V1 రావాలి, రైట్. నెక్స్ట్ ఇంకోటి హ్యావ్ ఫార్మ్స్ చూడండి. హ్యావ్ ఫార్మ్స్ వచ్చినాయి అనుకోండి హెల్పింగ్ వర్బ్స్ లాగా. హ్యావ్ ఫార్మ్స్ హెల్పింగ్ వర్బ్స్ లాగా వస్తే హ్యావ్ ఫార్మ్స్ తోటి మెయిన్ వర్బ్ ఏమొస్తుందండి? V3 వస్తుంది. చూడండి, మీరు ఒక్కసారి మన ఇంగ్లీష్ బై సందీప్ సార్ యాప్లో ఫ్రీ డెమో వీడియోస్లో ఒకసారి టెన్సెస్ టాపిక్ వినండి. టెన్సెస్ టాపిక్లో ఒక 2-3 కాదు 5-6 వీడియోస్ ఫ్రీగా పెట్టాను నేను. టెన్సెస్ టాపిక్లో 5-6 వీడియోస్ ఫ్రీగా పెట్టాను అండి. ఒకసారి 5-6 వీడియోస్ చూడండి, మీకు చిన్న క్లారిటీ వచ్చేస్తుంది. టెన్సెస్ స్ట్రక్చర్స్ ఉంటాయి కదా, చాలామంది భయపడుతూ ఉంటారు. అరే ఈ టెన్సెస్ స్ట్రక్చర్ అసలు ఇది ఎట్లా నేర్చుకోవాలి, అది ఎట్లా నేర్చుకోవాలని చెప్పేసి కన్ఫ్యూజ్ అవుతూ బట్టి పడుతూ ఉంటారు టెన్సెస్ స్ట్రక్చర్స్ని. 12 టెన్స్లు ఉంటాయి కదా ఇంగ్లీష్లో, ఆ 12 టెన్స్ల స్ట్రక్చర్ని బట్టి పడుతూనే ఉంటారు అండి. కానీ ఒక్కసారి మీరు కాన్సెప్ట్ నేర్చుకోండి, లైఫ్లో కూడా మర్చిపోరు, ఓకేనా? అది నేను చెప్పేది, రైట్. అయితే ఇక్కడ మనకు డూ ఫార్మ్స్ తోటి V1 రావాలి, హ్యావ్ ఫార్మ్స్ తోటి ఏం రావాలి? V3 అనేది రావాలి, ఓకేనా? హ్యావ్ వచ్చినా పక్కన మెయిన్ వర్బ్ V3 ఉండాలి. హ్యాజ్ అనేది హెల్పింగ్ వర్బ్ లాగా ఉంటే మెయిన్ వర్బ్ V3 ఉండాలి. హ్యాడ్ అనేది హెల్పింగ్ వర్బ్ లాగా ఉంటే మెయిన్ వర్బ్ V3 ఉండాలి. నెక్స్ట్ డూ, డజ్, డిడ్ హెల్పింగ్ వర్బ్స్ లాగా ఉంటే మెయిన్ వర్బ్ ఏం ఉండాలి? V1 ఉండాలి. ఇప్పుడు క్వశ్చన్ దగ్గరికి రండి. ఇది హెల్పింగ్ వర్బ్, ఇది మెయిన్ వర్బ్ కదా. డిడ్ తోటి మెయిన్ వర్బ్ హ్యావ్ ఉంది, ఓకేనా? డిడ్ తోటి మెయిన్ వర్బ్ హ్యావ్ ఉంది, ఓకేనా కాదా? ఓకే. డిడ్ తోటి రావాల్సిన మెయిన్ వర్బ్ ఏంటిది? V1 కదా. హ్యావ్ అనేది V1 కదా, కాబట్టి ఇది మనకు కరెక్టే ఉంది. 4th ఆప్షన్ చూద్దాం. ఇక్కడ హ్యాడ్ హెల్పింగ్ వర్బ్ కదా, ఇక్కడ హ్యావ్ మెయిన్ వర్బ్ కదా. మరి ఇప్పుడు హ్యాడ్ నాట్, హ్యాడ్ అనేది హెల్పింగ్ వర్బ్ కదా. హ్యాడ్ తోటి మెయిన్ వర్బ్ ఏం ఉండాలి? V3 ఉండాలి. హ్యాడ్ తోటి మెయిన్ వర్బ్ ఏం ఉండాలి? V3 ఉండాలి. హ్యాడ్ తోటి మెయిన్ వర్బ్ V3 ఉండాలి కాబట్టి హ్యాడ్ తోటి మెయిన్ వర్బ్ V3 ఉండాలి కదా. హ్యాడ్ తోటి హ్యాడ్ నాట్ కంప్లీటెడ్ లాగా ఇక్కడ వచ్చేది కూడా V3 ఉండాలి కదా. మరి హ్యావ్ అనేది V3నా? కాదు. హ్యాడ్ నాట్ హ్యావ్ ఉండనే ఉండదు అసలు. ఎందుకంటే హ్యాడ్ హెల్పింగ్ వర్బ్ అయినప్పుడు సో ఇంకో మెయిన్ వర్బ్ ఏమి ఉండాలి? మళ్ళీ హ్యాడే రావాలి వస్తే. ఒకవేళ హ్యావ్ మాత్రం V3 కాదు కదా, కాదు కాబట్టి ఇది మనకు ఆన్సర్ కాదు. సో ఆన్సర్ ఏమవుతుంది ఇక్కడ? ఆప్షన్ 3 అనేది ఆన్సర్ అవుతుంది అనమాట. మంచి కాన్సెప్ట్ తోటి చూడండి. డిడ్ వచ్చింది కాబట్టి నాకు డిడ్ తోటి V1 రావాలి. ఐ డిడ్ నాట్ గో, ఐ డిడ్ నాట్ ఈట్, అట్లా ఐ డిడ్ నాట్ హ్యావ్, హ్యావ్ అనేది V1 ఫామే కదా అది. కాబట్టి మనకు డిడ్ హెల్పింగ్ వర్బ్, డిడ్ తోటి మెయిన్ వర్బ్ V1 ఉంది, సెట్. అదే హ్యాడ్ హెల్పింగ్ వర్బ్ తోటి మెయిన్ వర్బ్ ఏమి ఉండాలని చెప్పిన? హ్యాడ్ హెల్పింగ్ వర్బ్ తోటి చూడండి, ఇక్కడ హ్యాడ్ హెల్పింగ్ వర్బ్ తోటి మెయిన్ వర్బ్ ఏమి ఉండాలి? V3 ఉండాలా. మరి ఇక్కడ మనకు హ్యాడ్ హెల్పింగ్ వర్బ్ తోటి V3 ఇచ్చిండా? ఇవ్వలేడు. హ్యావ్ ఫామ్ V1లో ఇచ్చిండు. హ్యావ్ అంటే మనకు V1 కదా అది మనకు. కాబట్టి హ్యాడ్ నాట్ V3 ఉండాలి. మరి హ్యాడ్ నాట్ V3 లేదు అక్కడ, కాబట్టి అది ఆన్సర్ కాదు. కాబట్టి ఆప్షన్ 3 ఈజ్ ద ఆన్సర్. నేను చెప్తున్నా కదా, మీరు కనుక ఈ లెవెల్లో కాన్సెప్ట్ నేర్చుకుంటూ వెళ్ళారనుకోండి, ఫస్ట్ లేట్ కావచ్చండి, కానీ ఆన్సర్ మిస్ కాదు. మీతో అన్ని క్వశ్చన్స్ ఆన్సర్ చేయిస్తాను, ఆన్సర్ మిస్ కాదు అది, ఓకేనా? బట్ ఆప్షన్ 3 ఈజ్ ద ఆన్సర్, రైట్. ఫస్ట్ 2 ఆప్షన్స్ ఈజీగా వెళ్ళిపోయినాయండి, మిగతా 2 దగ్గరనే మొత్తం కాన్సెప్ట్ అప్లై చేయాల్సి వస్తుంది.
చూసారా క్వశ్చన్స్ ఎలా ఉన్నాయో, కాన్సెప్ట్ ఎలా ఉందో అది. ఓకేనా? అది నెక్స్ట్ క్వశ్చన్. మళ్ళీ చాలామంది ఈ క్వశ్చన్ కూడా రాంగ్ పెట్టారు. చెప్తున్నాను కదా, పోయినసారి కొంతమంది స్టూడెంట్స్ మన క్లాసెస్ విన్న స్టూడెంట్స్, అప్పుడు మన ఓన్లీ ఆఫ్లైన్ క్లాసెసే ఉన్నాయి అండి. ఆఫ్లైన్ క్లాసెస్ విన్న స్టూడెంట్స్కి చెప్తున్నా కదా 25కి 20+ ఎంతో మందికి వచ్చాయి. మీరు కూడా ఈసారి 25కి 20+ గెయిన్ చేయాల్సిందే. 25కి 20+ గెయిన్ చేయాల్సిందే. ఓకేనా? అది మైండ్లో పెట్టుకోండి. చూడండి ఇక్కడ, ద పోలీస్ డాష్ అరెస్టెడ్ ద థీవ్స్. థీవ్స్ అంటే ఎవరండి? దొంగలు. చూడండి ఇక్కడ థీఫ్ అంటే దొంగ. నెక్స్ట్ చూడండి ఇక్కడ నైఫ్, ఇవన్నీ సింగులర్స్ అండి. వైఫ్, ఒకరే ఉంటే వైఫ్ అంటాం, ఒకరికంటే ఎక్కువ ఉంటే ఏమంటాం? అది చూపిస్తాను ఇప్పుడు. నెక్స్ట్ మనకు లైఫ్, ఇవన్నీ సింగులర్స్ అండి. ఓకేనా? చూడండి ఇక్కడ అందరు క్లియర్గా. సో థీఫ్కి ప్లూరల్ ఏంటి అంటే థీవ్స్, దొంగలు. ఓకేనా? నైఫ్కి ప్లూరల్ ఏంటి అంటే నైవ్స్. నెక్స్ట్ వైఫ్కి ప్లూరల్ ఏంటి అంటే వైవ్స్. నెక్స్ట్ లైఫ్కి ప్లూరల్ ఏంటంటే లైవ్స్. అర్థమైందా? ఇట్లా ప్లూరల్ ఇట్లా మేక్ చేస్తాం వీటికి. ఎఫ్ ఉన్న వాటికి ఇట్లా. వుల్ఫ్ ప్లూరల్ ఏంటిది? వూల్స్. ఓకేనా? అది తోడేళ్ళు అంటాం కదా. కాబట్టి ఇక్కడ ఎఫ్ ఉంటే మనం విఎస్ అనేది యాడ్ చేసుకుంటూ వెళ్తాం. రైట్? దొంగ ఒకరే ఉంటే థీఫ్, ఒకరికంటే ఎక్కువ ఉంటే దొంగలు థీవ్స్. నైఫ్, కత్తి ఒకటే ఉంటే నైఫ్, ఒకరికంటే ఎక్కువ ఉంటే నైవ్స్. వైఫ్ ఒకరే ఉంటే వైఫ్, ఒకరికంటే ఎక్కువ ఉంటే వైవ్స్. అట్లా. ఓకేనా? సో లైవ్స్. చూడండి నైఫ్, లైఫ్, వైఫ్ అన్నీ సిమిలర్గా ఉంటాయి కాబట్టి అట్లా ఇచ్చారనమాట. ఎనీవే పక్కన పెట్టండి. ఇక మనకు ద పోలీస్ డాష్ అరెస్టెడ్ ద థీవ్స్. ఇక చూడండి అందరూ, ద పోలీస్ అంటే సింగులరా ప్లూరలా చెప్పండి ఒకసారి నాకు. ద పోలీస్ అంటే మీకు చెప్తా చూడండి. ద పోలీస్ అంటే చాలామంది ఏమనుకుంటారు అంటే ఆ పోలీస్గా సార్, ఒకరే పోలీస్ సార్, ఒకరే పోలీస్ కాబట్టి సింగులరే సార్ అనుకుంటారు. ఒకరే పోలీస్ కాబట్టి సింగులరే అనుకుంటారు. చూడండి ఇక్కడ ఒకరే పోలీస్ అంటే సింగులర్ కాదు. చూడండి ఇక్కడ ద పోలీస్ అనేది సింగులర్ కాదు అండి. ద పోలీస్ అంటే ప్లూరల్. ద పోలీస్ అంటే మీనింగ్ ఏంటో తెలుసా? ఆ యూనియన్ మొత్తం అనమాట. యూనియన్ అనమాట. అది పోలీస్ యూనియన్ అనే మీనింగ్ వస్తుంది. రైట్? కాబట్టి ద పోలీస్ని ఎప్పుడైనా సరే ఎలా కన్సిడర్ చేయాలి మనము? ప్లూరల్ సబ్జెక్ట్ లాగానే కన్సిడర్ చేయాలి. అంటే దాన్ని దే లాగానే కన్సిడర్ చేయాలి అనమాట. ఎలా కన్సిడర్ చేయాలి? ద పోలీస్ని దే లాగా కన్సిడర్ చేయాలి. పోయినసారి మన క్లాసెస్లో చెప్పాను ఇది క్లియర్గా. ఓకేనా? దే లాగా కన్సిడర్ చేయాలి. మరి దేకి హ్యాజ్ వస్తుందా? రాదు. దేకి ఈజ్ వస్తుందా? రాదు. కాబట్టి 2 ఆప్షన్స్ పోతాయి. దేకి హ్యాజ్ రాదు, ఈజ్ రాదు. దే అంటే ప్లూరల్ కదా, కాబట్టి ఈజు, హ్యాజు, వజ్, డజ్, ఎస్ ఉన్న వెర్బులు సింగులర్లు అనమాట. కాబట్టి అవి మనకు ఆన్సర్లు కావు. దే హ్యాజ్ రా, దే ఈజ్ రా ఆన్సర్లో. ఎన్ని మిగిలినవి? దే హ్యావ్ ఉంది, దే ఆర్ ఉంది. చెప్పండి ఆన్సర్. ఇక్కడ ఇంకో చూడండి, మనం అందరూ ఏం చేస్తామంటే ఇంగ్లీష్ క్వశ్చన్స్కి గుడ్డిగా ఆన్సర్ పెట్టేస్తామండి. ఏదో ఒకటి లేరా బాబు పెట్టేసే అనుకుంటే వెళ్ళిపోతాం అంతే. కానీ ఎవరైతే కాన్సెప్ట్ నేర్చుకుంటారో మార్క్ మిస్ కాదు. 100% కాన్సెప్ట్ ఓరియంటెడ్ ఇక్కడ. ఓకేనా? ఎవరైతే క్లియర్ కట్ 100% ఇదే రైట్ అని పెట్టడం ఇంపార్టెంట్. ఇక్కడ ప్రతి మార్క్ ఇంపార్టెంటే అండి. ఈసారి కట్ ఆఫ్ అనేది పెరిగిపోతుంది, ఎందుకంటే జాబ్స్ తక్కువనే కదా. ఓకేనా? సో మనకి అక్కడ వేకెన్సీస్ తక్కువ ఇచ్చారు. కాబట్టి పోటీ ఎంత గట్టిగా ఉంటుందో ఒక్కసారి ఊహించుకోండి. ఆ పోటీని తట్టుకొని మనం నిలబడాలి అంటే ఈసారి ఇంగ్లీష్లో గెయిన్ చేయాల్సిందే. ప్రతి మార్క్ ఇంపార్టెంటే అండి. మరి ఇప్పుడు ద పోలీస్ హ్యావ్ అరెస్టెడ్ ద థీవ్స్ అంటామా, ద పోలీస్ ఆర్ అరెస్టెడ్ అంటామా అంటే అందరికీ చూడండి ఇక్కడ మనకి యాక్టివ్ వాయిస్, ప్యాసివ్ వాయిస్ కాన్సెప్ట్ అప్లై చేయాలి. ఓకేనా? మీకు ఫస్ట్ వీడియోలో చెప్పాను, నేను అందరూ క్లియర్గా చూసిరో లేదో. యాక్టివ్ వాయిస్, ప్యాసివ్ వాయిస్ అని చెప్పాను. చూడండి, ఒక సెంటెన్స్ అనేది సబ్జెక్ట్తో స్టార్ట్ అయింది అనుకోండి. ఓకేనా? సెంటెన్స్ అనేది సబ్జెక్ట్తో స్టార్ట్ అయ్యి ఆబ్జెక్ట్తో ఎండ్ అయితే దాన్ని ఏమంటాం మనము? యాక్టివ్ వాయిస్ అంటాం. అదే ఒకవేళ సెంటెన్స్ అనేది ఆబ్జెక్ట్తో స్టార్ట్ అయింది. ఓకేనా? సో ఆబ్జెక్ట్తో స్టార్ట్ అయింది, బై సబ్జెక్ట్తో ఎండ్ అయింది. ఆబ్జెక్ట్తో స్టార్ట్ అయ్యి బై సబ్జెక్ట్తో ఎండ్ అయింది, దాన్ని ఏమంటామంటే ప్యాసివ్ వాయిస్ అంటాం. ఆబ్జెక్ట్తో స్టార్ట్ అయ్యి బై సబ్జెక్ట్తో ఎండ్ అయితే జనరల్గా దాన్ని ఏమంటాం మనం? ప్యాసివ్ వాయిస్ అంటాం. సార్ సబ్జెక్ట్ అంటే ఏంటి, ఆబ్జెక్ట్ అంటే ఏంటి? మళ్ళీ కన్ఫ్యూజ్ అవుతారు. సబ్జెక్ట్ అంటే యాక్షన్ చేసేవాళ్ళు, ఆబ్జెక్ట్ అంటే యాక్షన్ని రిసీవ్ చేసుకునే వాళ్ళు. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి ఇక్కడ రాధిక. చూడండి ఇక్కడ అందరూ, రాధిక ఈజ్ ప్లేయింగ్ హాకీ. రాధిక హాకీ ఆడుతూ ఉన్నది. ఓకేనా? రాధిక హాకీ ఆడుతూ ఉన్నది అంటే ఇక్కడ ఆడడం అనేది పని. ఎవరు ఆడుతున్నారు? రాధిక ఆడుతుంది. కాబట్టి రాధిక ఏమవుతుంది ఇక్కడ? సబ్జెక్ట్ అవుతుంది. హాకీ ఏమవుతుంది అక్కడ? ఆబ్జెక్ట్ అవుతుంది. అంటే సబ్జెక్ట్ అంటే కర్త, ఆబ్జెక్ట్ అంటే కర్మ అన్నమాట. దీన్ని మనము ఇట్లా కూడా రాయొచ్చు, కర్మని వాక్యం కూడా రాయొచ్చు. ఏంటి? హాకీ రాధిక చేత ఆడబడుతూ ఉన్నది. కాబట్టి ఇక్కడ రాధికతో స్టార్ట్ చేసి రాస్తేనేమో యాక్టివ్ వాయిస్, హాకీతో స్టార్ట్ చేసి రాస్తేనేమో ప్యాసివ్ వాయిస్. అంతే. సబ్జెక్ట్తో స్టార్ట్ చేసి రాస్తేనేమో యాక్టివ్ వాయిస్ అండి, ఆబ్జెక్ట్తో స్టార్ట్ చేసి రాస్తేనేమో ప్యాసివ్ వాయిస్ అనమాట. అంతే. ఓకేనా? ఒక యాక్షన్లో యాక్షన్ చేసేవాళ్ళు సబ్జెక్టు, అనుభవించేది ఆబ్జెక్ట్ అనమాట. రైట్?
అయితే ఇక్కడ జాగ్రత్తగా గమనించండి. సో సబ్జెక్ట్తో స్టార్ట్ అయితే యాక్టివ్ వాయిస్, ఆబ్జెక్ట్తో స్టార్ట్ అయితే ప్యాసివ్ వాయిస్. ఇంకో పాయింట్ ఏంటంటే ప్రతి ప్యాసివ్ వాయిస్లో బై సబ్జెక్ట్ ఏమి ఉండదు, ఉండొచ్చు ఉండకపోవచ్చు, కొన్నిసార్లు ఉంటుంది ఉండదండి, అది పక్కన పెట్టండి. రైట్. అయితే ఇక్కడ ఇంకో ఇంపార్టెంట్ పాయింట్ ఏంటి అంటే, సో ప్యాసివ్ వాయిస్ అన్నప్పుడు ప్యాసివ్ వాయిస్ అన్నప్పుడు మీకు ఏం చెప్పాను, మీకు ఆల్రెడీ స్ట్రక్చర్ చెప్పాను, బీ ఫామ్ ప్లస్ V3. ఏం చెప్పాను మీకు స్ట్రక్చర్, బీ ఫామ్ ప్లస్ V3 నాన్న, బీ ఫామ్ ప్లస్ V3. మనకు బీ ఫామ్ ప్లస్ V3 అనేది ప్యాసివ్ వాయిస్ స్ట్రక్చర్ అండి. బీ ఫామ్స్ అంటే ఏమేమి ఉంటాయండి, బీ, బీన్, బీయింగ్, నెక్స్ట్ యామ్, ఈజ్, ఆర్, నెక్స్ట్ వజ్, వర్ అండి. చూడండి ఇక్కడ అందరూ ఇవన్నీ బీ ఫామ్స్ అనమాట. ఏదో ఒక బీ ఫామ్ చూడండి, ఇక్కడ మనకు ఒక బీ ఫామ్ వచ్చి పక్కన V3 వచ్చింది అనుకోండి, ఒక బీ ఫామ్ వచ్చి పక్కన మెయిన్ వర్బ్ V3 వచ్చింది అనుకోండి, అది మనకు ప్యాసివ్ వాయిస్ స్ట్రక్చర్ అనమాట. అది మనకి ఏమవుతుంది, ప్యాసివ్ వాయిస్ స్ట్రక్చర్. అంటే జాగ్రత్తగా చూస్తే మనము ఎప్పుడైనా సరే సబ్జెక్ట్తో స్టార్ట్ అయింది అనుకోండి సెంటెన్స్, అది మనకి యాక్టివ్ వాయిస్. అందులో బీ ఫామ్ ప్లస్ V3 ఉండాలా, ఉండొద్దు. ఎందుకంటే బీ ఫామ్ ప్లస్ V3 అనేది ప్యాసివ్ వాయిస్ స్ట్రక్చర్. నెక్స్ట్ సెంటెన్స్ అనేది ఆబ్జెక్ట్తో స్టార్ట్ అయింది అనుకోండి, సెంటెన్స్ అనేది ఆబ్జెక్ట్తో స్టార్ట్ అయితే అది ఏ వాయిస్ అండి, ప్యాసివ్ వాయిస్. అందులో కంపల్సరీ ఏ స్ట్రక్చర్ కనిపించాలి, బీ ఫామ్ ప్లస్ V3 కనిపించాలి. ఇక్కడ మీరు నేర్చుకోవాల్సింది ఏంటో తెలుసా, సబ్జెక్ట్తో స్టార్ట్ అయిందంటే అది యాక్టివ్ వాయిస్, కాబట్టి అక్కడ మనం బీ ఫామ్ ప్లస్ V3 వాడకూడదు అసలు. అదే ఆబ్జెక్ట్తో స్టార్ట్ అయితే అది ప్యాసివ్ వాయిస్, కంపల్సరీ బీ ఫామ్ ప్లస్ V3 స్ట్రక్చర్ ఉండాలి. బీ ఫామ్ ప్లస్ V3 అనేది ప్యాసివ్ వాయిస్ స్ట్రక్చర్ కాబట్టి ఇది తెలిస్తే ఆన్సర్ అయిపోతుంది ఇప్పుడు అక్కడ, ఓకేనా. క్వశ్చన్ దగ్గరికి రండి ఇప్పుడు. ఇంకా చూడండి అందరు ఇక్కడ క్వశ్చన్ చూసుకున్నట్లయితే 2 ఆప్షన్స్ అయితే పోయినాయి కదా. ద పోలీస్ డాష్ అరెస్టెడ్ ద థీవ్స్. ఇప్పుడు ఇక్కడ పని ఏంటిదండి, అరెస్ట్ చేయడం అనేది పని. ఇప్పుడు పోలీసులు అరెస్ట్ చేస్తారా, చేయబడతారా, అరెస్ట్ చేసేది పోలీసులే కదా. కాబట్టి ఇప్పుడు ఈ పని చేసేది దొంగలా, పోలీసులా, అరెస్ట్ చేసేది పోలీసులు అరెస్ట్ చేస్తారు, పోలీసులే కాబట్టి అరెస్ట్ చేసేది పోలీసులు అనేవాళ్ళు సబ్జెక్టా, ఆబ్జెక్టా. అరెస్ట్ అనే పనికి ఈ సెంటెన్స్లో పోలీస్ అనేవాళ్ళు సబ్జెక్టా, ఆబ్జెక్టా, సబ్జెక్టు. యాక్షన్ చేసేది పోలీసులే కాబట్టి పోలీసులు సబ్జెక్టు కాబట్టి మరి సెంటెన్స్ ఆల్రెడీ సబ్జెక్ట్తో స్టార్ట్ అయింది కదా. బ్లాంక్ ఇక్కడ ఇచ్చాడంటే వాడు ఇది ఫిక్స్ చేశాడు కదా. సెంటెన్స్ సబ్జెక్ట్తో స్టార్ట్ అయింది కాబట్టి అది యాక్టివ్ వాయిసా, ప్యాసివ్ వాయిసా, యాక్టివ్ వాయిస్. అదే వాయిస్ ఇప్పుడు మనకు యాక్టివ్ వాయిస్ కాబట్టి బీ ఫామ్ ప్లస్ V3 వాడాలా, వాడొద్దా, బీ ఫామ్ ప్లస్ V3 వాడాలా, వాడొద్దు. ప్యాసివ్ వాయిస్లో బీ ఫామ్ ప్లస్ V3 వాడతావు నువ్వు, యాక్టివ్ వాయిస్లో ఎందుకు వాడతావు, అది కాబట్టి ఇది సబ్జెక్ట్తో స్టార్ట్ అయింది కాబట్టి ఇది యాక్టివ్ వాయిస్, కాబట్టి బీ ఫామ్ ప్లస్ V3 ఉండకూడదు. మరి ఇక్కడ మీరు ఆర్ అనేది పెడితే చూడండి, ఇక్కడ అందరూ 4th ఆప్షన్ చెక్ చేయండి. ఇప్పుడు ఆర్ అనేది ఒక బీ ఫామే కదా, అరెస్టెడ్ అంటే V3నే కదా. మరి ఇప్పుడు ఆర్ అరెస్టెడ్ అంటే పోలీసులు అరెస్ట్ చేయబడ్డారు అన్న మీనింగ్ వస్తుంది. ఆర్ అరెస్టెడ్ అంటే ఆర్ అనేది బీ ఫామ్ కదా, అరెస్టెడ్ V3 కదా. కాబట్టి 4th ఆప్షన్ పెడితే బీ ఫామ్ ప్లస్ V3 ప్యాసివ్ వాయిస్ స్ట్రక్చర్ అవుతుంది. కాబట్టి ఇది మనకు ఆన్సర్ కాదు. సో ఆన్సర్ ఏమొస్తుంది, ఆప్షన్ 2. అది ఇంత కాన్సెప్ట్ ఉంది ఇక్కడ. ద పోలీస్కి ఆర్ రావచ్చు, ద పోలీస్కి హ్యావ్ రావచ్చు, 2 రావచ్చు అండి, 2 ప్లూరల్ వెర్బులే. ద పోలీస్ ఆర్ అనొచ్చు, ద పోలీస్ హ్యావ్ అనొచ్చు. కానీ ఇక్కడ మనము ఆర్ హ్యావ్ అన్నప్పుడు అప్పుడు కాన్సెప్ట్ అప్లై చేసుకోవాలి. ద పోలీస్ అనేది సబ్జెక్ట్ కదా, సెంటెన్స్ దేంతో స్టార్ట్ అయింది, సబ్జెక్ట్తో స్టార్ట్ అయింది. సెంటెన్స్ సబ్జెక్ట్తో స్టార్ట్ అయింది కాబట్టి అది యాక్టివ్ వాయిస్ ఫార్మేట్లో ఉండాలి. యాక్టివ్ వాయిస్ అంటే బీ ఫామ్ ప్లస్ V3 అయితే రాకూడదు కదా. ఆప్షన్ ఎలిమినేషన్లో చెక్ చేస్తున్నాం. ఆర్ అనేది మరి బీ ఫామే కదా, యామ్, ఈజ్, ఆర్, వాజ్, వర్, బీ, బీన్, బీయింగ్ ఇది బీ ఫామ్ కదా. బీ ఫామ్ ప్లస్ అరెస్టెడ్ V3నే కదా. కాబట్టి ఇక్కడ బీ ఫామ్ ప్లస్ V3 ఫార్మేట్ వస్తుంది ఆప్షన్ తీసుకుంటే, కాబట్టి అది రాంగ్. ఆప్షన్ 2 ఈజ్ ద ఆన్సర్. అర్థమైందా, ఎంత ఉందో చూసారా, అసలు కాన్సెప్టు ఎంత ఉందో చూసారా. సో ఇంగ్లీష్లో మీరు తెలియంది చాలా ఉంది అండి, ఓకేనా. చాలామంది భయపడుతుంటారు ఇంగ్లీష్ నేర్చుకోవడం కోసం, కానీ ఒక్కసారి మీరు బేసిక్స్ విన్నారనుకోండి, మన యాప్లో బేసిక్స్ వింటే చాలు, ఈజీగా అయిపోతుంది, ఓకేనా. 14th క్వశ్చన్, ఐదర్ ఆఫ్ ద ఫుట్ పాత్స్. చూడండి ఇక్కడ, ఐదర్ ఆఫ్ ద ఫుట్ పాత్స్ డాష్ టు సూపరింటెండెంట్స్ హౌస్, ఎస్పీస్ హౌస్ అనమాట, సూపరింటెండెంట్ యొక్క హౌస్, అందుకే అపాస్ట్రఫియస్ హౌస్ అని పెట్టాడు. ఐదర్ ఆఫ్ ద ఫుట్ పాత్స్ అంటే 2 ఫుట్ పాత్లు ఉన్నాయట, ఏదో ఒక ఫుట్ పాత్ దేనికి దారి తీస్తుంది అంటే సూపరింటెండెంట్స్ హౌస్కి దారి తీస్తుంది అని. ఇది మళ్ళీ యాక్టివ్ వాయిస్, ప్యాసివ్ వాయిస్ ఇందులో ఇన్వాల్వ్ అవుతుంది. సరే పర్లేదు, మీకు ఇక్కడ ఇంకో కాన్సెప్ట్ ఎక్స్ప్లెయిన్ చేస్తా చూడండి. ఇక్కడ మనకు ఐదర్, నెక్స్ట్ నైదర్, నెక్స్ట్ నన్. ఒకసారి చెప్తా చూడండి నేను, ఐదర్ ఆఫ్ ద బాయ్స్, నెక్స్ట్ నైదర్ ఆఫ్ ద బాయ్స్, నెక్స్ట్ నన్ ఆఫ్ ద బాయ్స్. అందరు చూడండి ఇక్కడ, అందరు క్లియర్.
ఐదర్ అంటే మీనింగ్ ఏంటంటే రెండిట్లలో ఏదో ఒకటి. ఐదర్ ఆఫ్ ద బాయ్స్ అంటే ఇద్దరిట్లో ఎవరో ఒక్కడే బాయ్ అని. నైదర్ ఆఫ్ ద బాయ్స్ అంటే ఇద్దరిట్లో ఎవడు కాదు అని. నన్ ఆఫ్ ద బాయ్స్ అంటే నైదర్కు నన్ను ఒక డిఫరెన్స్ ఏంటి చూడండి ఇక్కడ. నైదర్ అన్న నెగిటివే, నన్ను అన్న నెగిటివే. నైదర్ అనేది ఇద్దరిట్లలో ఎవరు చేయకపోతే నైదర్ వాడతాం. ఇద్దరికంటే ఎక్కువ ఉన్నప్పుడు ముగ్గురు కానీ, నలుగురు కానీ, ఐదుగురు కానీ, 10 మంది కానీ ఎవడు యాక్షన్ చేయకపోతే నన్ను అనేది అంటాం. ఓకేనా? కాబట్టి ఇక్కడ నైదర్కు నన్ను డిఫరెన్స్ అది. నైదర్ ఏమో ఇద్దరు ఉన్నప్పుడే వాడాలి, నన్నేమో ఇద్దరికంటే ఎక్కువ ఉన్నప్పుడు వాడాలన్నమాట. ఓకేనా? అయితే ఇక్కడ ఫస్ట్ సరే మూడింటి ఒకటిసారి చూద్దాం చూడండి. ఐదర్ ఆఫ్ ద బాయ్స్ అంటే ఇద్దరు బాయ్స్లలో ఎవడో ఒక్కడే. ఐదర్ ఆఫ్ ద 2 గర్ల్స్ అంటాం కదా, అట్లా ఐదర్ ఆఫ్ ద 2 బాయ్స్ అని అట్లా. ఇప్పుడు ఇక్కడ ఐదర్ ఆఫ్ ద 2 బాయ్స్ అంటే ఇద్దరు ఇట్లా ఎవడో ఒక్కడే కదా. ఇప్పుడు చెప్పండి నాకు ఆన్సర్, ఈజ్ రావాలా ఆర్ రావాలా చెప్పండి. ఈజ్ గోయింగ్ ఆర్ గోయింగ్ ఫస్ట్ అయితే ఇది చెప్పండి నాకు. ఐదర్ ఆఫ్ ద బాయ్స్ ఈజ్ గోయింగ్ ఆర్ గోయింగ్ అంటే చాలామంది ఏం చేస్తారు తెలుసా, బాయ్స్ అనేది ప్లూరల్ కదా సార్, బాయ్స్ అనేది ప్లూరల్ కాబట్టి సో నేను ఆర్ వాడతానని చెప్పేసి ఆర్ అనేది ఆన్సర్ పెడతారండి. కానీ ఐదర్ ఆఫ్ ద బాయ్స్ ఈజ్ గోయింగ్ అనాలి. ఏమనాలి మనము? ఈజ్ గోయింగ్ అనాలి. ఓకే, నైదర్ ఆఫ్ ద బాయ్స్ ఈజ్ గోయింగ్ అనాలి. రైట్. నెక్స్ట్ నైదర్ ఆఫ్ ద బాయ్స్, నైదర్ ఆఫ్ ద బాయ్స్ ఈజా ఆరా. నైదర్ ఆఫ్ ద బాయ్స్ ఈజా ఆరా. నైదర్ ఆఫ్ ద బాయ్స్ మళ్ళీ ఏమొస్తుంది? ఈజీ వస్తుంది. నైదర్ అంటే ఎవడు వెళ్ళట్లేదు, ఎవడు వెళ్ళట్లేదు అంటే సబ్జెక్టు జీరో. బాయ్స్ ఎవడు వెళ్తలేడు కదా అక్కడ, సబ్జెక్టు జీరో. నన్ ఆఫ్ ద బాయ్స్ అన్న ఎవడు వెళ్తలేడు కదా, సబ్జెక్టు జీరో. జీరో సబ్జెక్ట్ ఉన్నప్పుడు మనం ఏం చేయాలంటే సింగులర్ వెర్బ్ని వాడాలన్నమాట. ఇక్కడ ఒక్కడు చేస్తుండే యాక్షన్, ఒక్కడే, ఇద్దరు ఇట్లా ఒక్కడే. ఇక్కడ ఏమో ఎవరు చేస్తలేడు, జీరో సబ్జెక్ట్ కాబట్టి సింగులర్ వెర్బ్ అనేది వాడుకోవాలి. సో ఐదర్ ఆఫ్ ద, నైదర్ ఆఫ్ ద, నన్ ఆఫ్ ద వచ్చినాయి అనుకోండి, అక్కడ వచ్చే వెర్బ్ ఎలా ఉండాలి మనకు? సింగులర్ వెర్బ్ ఉండాలి. ఏ వెర్బ్ ఉండాలి? సింగులర్ వెర్బ్ ఉండాలి. అది ఈజ్ కావచ్చు, వాజ్ కావచ్చు, డజ్ కావచ్చు, V1కు ఎస్ కావచ్చు, ఏదైనా కావచ్చు, సింగులర్ వెర్బ్ అయితే ఉండాలి. ఓకేనా? అది కాబట్టి ఇది మనకు కాన్సెప్ట్ అండి. అయితే ఇక్కడ ఫస్ట్ పైన క్వశ్చన్ చూడండి అందరూ. ఐదర్ ఆఫ్ ద ఫుట్ పాత్స్ అంటే ఫుట్ పాత్స్ ఉంటాయి కదా, రెండిట్లో ఏదో ఒక ఫుట్ పాత్ సో సూపరింటెండెంట్స్ హౌస్కి దారి తీస్తుంది అట. రైట్. మరి ఇప్పుడు మనకు ఐదర్ ఆఫ్ ద ఫుట్ పాత్స్ హ్యావ్ లెడ్ అయితే రాదు, హ్యావ్ లెడ్ అయితే రాదు. ఎందుకు చెప్పండి? ఎందుకంటే ఐదర్ అంటే మనకు సింగులర్ వెర్బ్ వాడాలి కదా. హ్యావ్ వాడతారా, హ్యాస్ వాడతారా? హ్యాస్ వాడతాం, హ్యావ్ అయితే వాడాం కదా. హ్యావ్ వాడాం కాబట్టి ఇది మనకు ఆన్సర్ అయితే కాదు, సింగులర్ వెర్బ్ రావాలి. మరి ఇంకా సింగులర్ వెర్బ్ ఏముంది చూడండి ఇక్కడ అందరు. ఇక్కడ లీడ్, లీడ్స్ ఏది సింగులర్ చెప్పండి ఒకసారి నాకు. చూడండి ఇక్కడ అందరు జాగ్రత్తగా గుర్తుపెట్టుకున్నానా. లీడ్, లీడ్స్ ఇదేమో V1, ఇదేమో V1కి ఎస్ ఉంది. ఓకేనా? అందరు చూడండి ఇక్కడ అందరు. గో, గోస్ ఏది సింగులర్ ఏది ప్లూరలో చెప్పండి నాకు. ఈట్, ఈట్స్ చూడండి ఇక్కడ అందరూ క్లియర్గా. గో, గోస్ అన్నప్పుడు జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి అందరూ, వెర్బుకి ఎస్ ఉంటే అది మనకు సింగులర్ అన్నట్టు. నౌన్కి ఎస్ ఉండడం వేరు, వెర్బుకి ఎస్ ఉండడం వేరు. ఓకేనా? ఫర్ ఎగ్జాంపుల్ మీకు బాయ్ అన్నాను అనుకోండి, బాయ్ బాయ్స్, గర్ల్ గర్ల్స్. చూడండి కాన్సెప్ట్ మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను, జాగ్రత్తగా వినండి. చూడండి ఇక్కడ ఇదేమో వెర్బు, అదేమో నౌను. బాయ్ అనేది సింగులర్, బాయ్స్ అనేది ప్లూరల్. గర్ల్ అనేది సింగులర్, గర్ల్స్ అనేది ప్లూరల్. స్టూడెంట్, స్టూడెంట్స్, స్టూడెంట్ సింగులర్, స్టూడెంట్స్ ప్లూరల్. నౌన్లలో ఎస్ యాడ్ చేస్తే మనకు ప్లూరల్ అవుతుందండి, కానీ వెర్బులో ఎస్ యాడ్ చేస్తే మనకు సింగులర్ అవుతుంది. V1 కదా, సో V1 అనేది ప్లూరల్ అనమాట. V1కి ఎస్ ఉంటే సింగులర్ అనమాట. ఎందుకు తెలుసా? ఎందుకంటే సో గోస్ అంటే ఏంటి, దాని మీనింగు డజ్ ఉన్నట్టు లోపల. ఈట్స్ అంటే ఏంటి, లోపల మీనింగు డజ్ ఉన్నట్టు. గో అంటే సో డూ ఉన్నట్టు. ఓకేనా? ఈట్ అంటే డూ ఉన్నట్టు అనమాట అది. కాబట్టి సో V1 అనేది ప్లూరల్. V1కు ఎస్ కానీ, ఈఎస్ కానీ, ఐఎస్ కానీ ఉందనుకోండి, అది మనకు సింగులర్ అవుతుంది అండి. ఓకేనా? కాబట్టి వెర్బులలో గుర్తుపెట్టుకోండి ఎప్పుడైనా సరే, ఓన్లీ V1 ఉంది అంటే అది ప్లూరల్. V1కు ఎస్ కానీ, ఈఎస్ కానీ, ఐఎస్ కానీ ఉంది. ఎస్ అనేది యాడ్ అయింది అంటే వెర్బుకి లోపల డజ్ ఉన్నట్టు. మరి డూ సింగులరా, డజ్ సింగులరా? డజ్ సింగులర్, డూ అనేది ప్లూరల్. కాబట్టి వెర్బుకి ఎస్ ఉంటే సింగులర్ అవుద్ది, నౌన్కి ఎస్ ఉంటే ప్లూరల్ అవుద్ది అనమాట. కాబట్టి వెర్బుకి ఎస్ యాడ్ చేయడం వేరు, నౌన్కి ఎస్ యాడ్ చేయడం వేరు. రైట్. మరి ఇక్కడ మనకు ఐదర్ ఆఫ్ ద ఫుట్ పాత్స్, లీడ్, లీడ్స్ అంటుండు. రైట్. ఇక మనకు సింగులర్ వెర్బే రావాలి కదా ఐదర్ అంటే. సింగులర్ వెర్బ్ ఏంటిది? లీడా, లీడ్సా? లీడ్స్. లీడ్ అయితే కాదు కదా, ఇది ప్లూరల్ వెర్బ్. ఓన్లీ V1 అనేది ప్లూరల్ వెర్బ్. కాబట్టి 2 ఆప్షన్స్ అయితే పోయినాయి, 2 మిగిలినాయండి. ఐదర్ ఆఫ్ ద ఫుట్ పాత్స్ లీడ్స్ అని ఉంది, ఐదర్ ఆఫ్ ద ఫుట్ పాత్స్ ఈజ్ లెడ్ అని ఉంది. చెప్పండి. అయితే మీకు వెర్బ్ ఫామ్ చెప్తా చూడండి. లీడ్, లీడ్ అంటే దారి తీయడం. లీడ్, లెడ్, లెడ్. V1, V2, V3. V1 ఇది V2, ఇది V3. V4 ఏమవుతుంది? లీడింగ్, ఇది V4. ఓకే. లీడ్, లెడ్, లెడ్.
మీకు వెర్బ్ ఫామ్స్ అన్నీ మన యాప్లో క్లియర్ ఎక్స్ప్లెయిన్ చేశాను, మన బుక్లో కూడా చదువుకోవచ్చు మీరు, రైట్. లీడ్, లెడ్, లీడింగ్ అంటారు, రైట్. దారి తీయడం అనమాట. మరి ఇప్పుడు ఇక్కడ లీడ్స్ అనాలా, ఈజ్ లెడ్ అనాలా? ఈజ్ అనేది కూడా సింగులర్ వెర్బే, లీడ్స్ అనేది కూడా సింగులర్ వెర్బే, రెండు సింగులర్ వెర్బ్లే ఉన్నాయి. మళ్ళీ మరి ఇప్పుడు ఈ రెండిట్లో ఏది ఆన్సర్ అవుతుంది? ఇక్కడ మళ్ళీ యాక్టివ్ వాయిస్, ప్యాసివ్ వాయిసే. చూడండి, నేను చెప్తున్నా కదా, కానిస్టేబుల్ ఫిలిమ్స్లో మనకు తెలియకుండానే యాక్టివ్ వాయిస్, ప్యాసివ్ వాయిస్ నుంచి ఒక 5-6 క్వశ్చన్స్ వచ్చినాయి. మళ్ళీ సేమ్ కాన్సెప్ట్ ఏంటంటే, చూడండి ఇక్కడ ఈజ్ లెడ్ అనేది, సో ఈజ్ అనేది మనం బీ ఫామ్ కదా, లెడ్ అనేది V3 లాగా తీసుకోవచ్చు కదా. ఇది మదే ఏ స్ట్రక్చర్ అండి? బీ ఫామ్ ప్లస్ V3 ఉంటే బీ ఫామ్ ప్లస్ V3 కదా, అది ఈజ్ అనేది బీ ఫామ్, యామ్, ఈజ్, ఆర్, వర్స్, వర్, బీ ఫామ్. లెడ్ అనేది V3 లాగా తీసుకోవచ్చు, V2, V3 ఏదైనా తీసుకోవచ్చు. V2 అనుకుంటే బీ ఫామ్ ప్లస్ V3 లాగా ఉందా లేదా? మరి బీ ఫామ్ ప్లస్ V3 అనేది ఏ స్ట్రక్చర్ అండి? అది ప్యాసివ్ వాయిస్ స్ట్రక్చర్. బీ ఫామ్ ప్లస్ V3 అనేది ఏంటిది? ప్యాసివ్ వాయిస్ స్ట్రక్చర్. లీడ్స్ అంటే బీ ఫామ్ ప్లస్ V3 లేదు కదా, కాబట్టి ఇది యాక్టివ్ వాయిస్. ఓన్లీ V1 ఉంది కాబట్టి సింపుల్ ప్రెజెంట్లో యాక్టివ్ వాయిస్ స్ట్రక్చరే కదా, ఇది యాక్టివ్ వాయిస్. బీ ఫామ్ ప్లస్ V3 అనేది ప్యాసివ్ వాయిస్ స్ట్రక్చర్ కదా, ఇది మనకు ప్యాసివ్ వాయిస్ స్ట్రక్చర్. ఇది వాడాలో వాడదో చెక్ చేద్దాం. ఎట్లా చెక్ చేయొచ్చు? చూడండి, ఇక్కడ సెంటెన్స్ అనేది సబ్జెక్ట్తో స్టార్ట్ అయిందా, ఆబ్జెక్ట్తో స్టార్ట్ అయిందా చూసుకుందాం. సెంటెన్స్ అనేది సబ్జెక్ట్తో స్టార్ట్ అయింది అనుకోండి, ఇదైతే పెట్టకూడదు, ఎందుకంటే బీ ఫామ్ ప్లస్ V3 వాడకూడదు సబ్జెక్ట్తో స్టార్ట్ అయితే, యాక్టివ్ వాయిస్ కాబట్టి. సెంటెన్స్ అనేది ఆబ్జెక్ట్తో స్టార్ట్ అయింది అనుకోండి, అది ప్యాసివ్ వాయిస్, కంపల్సరీ బీ ఫామ్ ప్లస్ V3 పెట్టాలి. చూద్దాం, సబ్జెక్ట్, ఆబ్జెక్టా. ఇప్పుడు ఈ ఫుట్ పాత్లు ఉన్నాయి కదా, ఫుట్ పాత్లే కదా దారి తీసేది, ఫుట్ పాత్లే కదా దారి తీసేది హౌస్కి. కాబట్టి సో ఫుట్ పాత్స్ దారి తీస్తాయి, దారి తీయించబడవు, అవే దారి తీస్తాయి, అవే తీసుకెళ్తాయి అని. కాబట్టి ఇవే కదా తీసుకెళ్లేది, ఇవే కదా దారి తీసేది. కాబట్టి ఇక్కడ ఫుట్ పాత్స్ ఏమవుతుంది? ఇక్కడ సబ్జెక్ట్ అవుతుంది అనమాట. అవే దారి తీసేది, అవే ఇంటికి దారి తీసేవి, ఓకేనా. అదే కదా దారి తీసేది, తీసుకెళ్ళే అవే కదా. కాబట్టి ఇవి మనకు సబ్జెక్ట్లో యాక్ట్ చేస్తున్నాయండి, సబ్జెక్ట్లో యాక్ట్ చేస్తున్నాయి కాబట్టి ఇది మళ్ళీ యాక్టివ్ వాయిస్. సబ్జెక్ట్తో స్టార్ట్ అయింది కదా యాక్టివ్ వాయిస్, కాబట్టి యాక్టివ్ వాయిస్ స్ట్రక్చరే రాయాలి అక్కడ. యాక్టివ్ వాయిస్ అంటే మరి యాక్టివ్ వాయిస్ సబ్జెక్ట్తో స్టార్ట్ అయింది కాబట్టి యాక్టివ్ వాయిసే కదా. ప్యాసివ్ వాయిస్ స్ట్రక్చర్ అయితే రాయకూడదు కదా, బీ ఫామ్ ప్లస్ V3 అయితే రాయకూడదు కదా, కాబట్టి ఆప్షన్ ఆన్సర్ కాదు. సో ఆన్సర్ ఏమవుతుంది? లీడ్స్. లీడ్స్ అనేది యాక్టివ్ వాయిస్ స్ట్రక్చర్, సబ్జెక్ట్ ప్లస్ V1 అనేది యాక్టివ్ వాయిస్ స్ట్రక్చర్ తెలుసు కదా, సింపుల్ ప్రెజెంట్ స్ట్రక్చర్ అనమాట. కాబట్టి ఆప్షన్ 2 ఈజ్ ద ఆన్సర్. చూడండి క్వశ్చన్స్ ఎలా ఉన్నాయో, ఇవన్నీ ఎక్స్ప్లెయిన్ చేశాను మీకు మన యాప్లో, చెప్తున్నా కదా, అందుకే ఓకేనా. మన యాప్లో మీరు కనుక చూడండి, సో 1 year కోర్స్ కానీ, 6 months కోర్స్ కానీ, 3 months కోర్స్ కానీ తీసుకోండి నాన్న, ఎక్సలెంట్ అంటే ఎక్సలెంట్. ఒకసారి 2 టాపిక్లు వినండి, ఓకేనా. టెన్సెస్ టాపిక్ కానీ, యాక్టివ్ వాయిస్, ప్యాసివ్ వాయిస్ వినండి ఒకసారి, అప్పుడు మీకు క్లారిటీగా అర్థమవుతుంది, ఓకేనా. జస్ట్ చూపించని కూడా చెప్తున్నాను. నెక్స్ట్ క్వశ్చన్ వెళ్దామా మరి? నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, ఇక్కడ 15th క్వశ్చన్. ఇది సింపుల్ క్వశ్చన్ అండి. చూడండి ఇక్కడ, ఐ హ్యావ్ డన్ ఏ డాష్ డీల్ ఆఫ్ వర్క్, ఐ హ్యావ్ డన్ ఏ డాష్ డీల్ ఆఫ్ వర్క్. చూడండి, మీకు ఒక ఫ్రేజ్ లాగా ఇచ్చాడు అండి. నేను చేశాను డాష్ డీల్ ఆఫ్ వర్క్ అంటే ఎక్కువ వరకు చేశాను. బిగ్ డీలా, గ్రేట్ డీలా, హ్యూజ్ డీలా, ఎనార్మస్ డీలా. చూడండి ఇక్కడ మనం ఏమనాలి అంటే, ఐ హ్యావ్ డన్ ఏ గ్రేట్ డీల్ ఆఫ్ వర్క్, గ్రేట్ డీల్ ఆఫ్ వర్క్. గ్రేట్ డీల్ ఆఫ్ వర్క్ అంటే సో మీనింగ్ ఏంటంటే చాలా వరకు అని. ఐ హ్యావ్ డన్ ఏ గ్రేట్ డీల్ ఆఫ్ వర్క్, చాలా ఎక్కువ వరకు చేశాను అని. బిగ్ డీల్ ఆఫ్ వర్క్ అనకూడదు, ఆప్షన్ తీసేయండి. హ్యూజ్ డీల్ ఆఫ్ వర్క్ అనకూడదు, హ్యూజ్ అన్నా ఎక్కువనే, కానీ మనము కొలొకేషన్ ఈ కాంటెక్స్ట్లో మనకి ఏముంటుందంటే ఫ్రేజు గ్రేట్ డీల్ ఆఫ్ వర్క్ ఉంటుంది, బిగ్ డీల్ ఆఫ్ వర్క్ ఉండదు. గ్రేట్ డీల్ ఆఫ్ వర్క్ అంటే చాలా ఎక్కువ వరకు అని. కాబట్టి ఇది మనకు ఒక ఫ్రేజ్, ఫిక్స్డ్ ఫ్రేజ్ అన్నమాట. కాబట్టి ఇక్కడ వాడు ఆ ఫ్రేజ్ మీద ఇచ్చాడు. ఎనార్మస్ అన్నా ఎక్కువనే, కానీ ఇక్కడ మనకు సో గ్రేట్ డీల్ ఆఫ్ వర్క్ అనేది మనకు ఒక ఫిక్స్డ్ ఫ్రేజ్ అనమాట. కాబట్టి ఆప్షన్ 2 అనేది ఆన్సర్ అవుతుంది అండి. ఆన్సర్ ఏమవుతుంది చెప్పండి, అక్కడ ఆప్షన్ 2 అనేది ఆన్సర్ అవుతుంది. అది ఎక్కువ వర్క్ చేశాను అని. నెక్స్ట్ 16th క్వశ్చన్ చాలా ఇంపార్టెంట్ అని. ఇది క్వశ్చన్ కూడా చాలా చాలా ఇంపార్టెంట్. చూడండి, ఓన్లీ క్వశ్చన్ చూసి ఆన్సర్ చూసుకుంటూ వెళ్ళడం కాదు. ఆన్సర్ చెప్పాలని చెప్పుకుంటూ వెళ్ళిపోతుంది, 5 నిమిషాలు అయిపోతుంది, వీడియోనే అయిపోతుంది, కానీ కాన్సెప్టే తెలియాలి మనకు, ఓకేనా. అది చూడండి ఇక్కడ 16th క్వశ్చన్, ఐ నెవర్ ఫీల్ దట్ ఐ ఆమ్ సుపీరియర్ డాష్ ఎనీవన్, ఐ నెవర్ ఫీల్ దట్ ఐ ఆమ్ సుపీరియర్ డాష్ ఎనీవన్. ఇక్కడ మళ్ళీ చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇది. ఐ నెవర్ ఫీల్ దట్ ఐ ఆమ్ సుపీరియర్ డాష్ ఎనీవన్. సుపీరియర్ దాన్ అంటామా, సుపీరియర్ టు అంటామా, సుపీరియర్ ఫర్ అంటామా, సుపీరియర్ ఆన్ అంటామా? చాలా ఇంపార్టెంట్ అండి ఇది మనకు. ఇది మనకేంటంటే అడ్జెక్టివ్స్ అండ్ డిగ్రీస్ ఆఫ్ కంపారిజన్, అడ్జెక్టివ్స్ డిగ్రీస్ ఆఫ్ కంపారిజన్ అనే టాపిక్ నుంచి వచ్చిన క్వశ్చన్. అట్ ద సేమ్ టైం ప్రిపోజిషన్స్ని కూడా నుంచి వచ్చిన క్వశ్చన్ అనమాట ఇది కూడా, రైట్. ఇది చాలా ఇంపార్టెంట్. ఏంటంటే బిగ్గర్, చూడండి మనకు బిగ్గర్ కానీ, ఓకేనా, స్మాలర్ కానీ, ఓకేనా, యంగర్ కానీ, ఓకే. సో నెక్స్ట్ మనకు రిచర్ కానీ, ఇవి మనకు అడ్జెక్టివ్స్ అండి. వీటికి ఏమొస్తుంది అంటే జనరల్ మనకు దాన్ వస్తుంది. ఏమొస్తుంది చెప్పండి, వీటికి మనకు దాన్ వస్తుంది. ఇవే కాదు ఇంకా చాలా ఉంటాయి.
రిచర్ దాన్, ఓకేనా, కోల్డర్ దాన్, పూరర్ దాన్, క్లెవరర్ దాన్, బిగ్గర్ దాన్, స్మాలర్ దాన్, గ్రేటర్ దాన్, ఓకేనా. సో యంగర్ దాన్, ఓల్డర్ దాన్, ఇవన్నిటికి మనకి ఏమొస్తుంది అంటే దాన్ వస్తుంది, రైట్. అయితే మనకు కొన్ని వర్డ్స్ ఉంటాయి అండి, అదేంటంటే చూడండి, రాస్తా చూడండి ఇక్కడ, ప్రిఫర్, నెక్స్ట్ వన్ ఎల్డర్, నెక్స్ట్ వన్ సుపీరియర్, నెక్స్ట్ వన్ ఇన్ఫీరియర్, నెక్స్ట్ వన్ సీనియర్, నెక్స్ట్ వన్ జూనియర్, నెక్స్ట్ వన్ అల్టీరియర్. అది వర్డ్స్ చూడండి. వీటికి ఏమొస్తుంది అంటే టు అనే ప్రిపోజిషన్ వస్తుంది. కంపేర్ చేయడమే. చూడండి ఇక్కడ రిచర్ దాన్, బిగ్గర్ దాన్, స్మాలర్ దాన్, యంగర్ దాన్, ఓల్డర్ దాన్. కానీ యంగర్ ఇక్కడ ఓల్డర్ ఉంది, ఇక్కడ ఎల్డర్ ఉంది. మళ్ళీ ఓల్డర్ అన్న పెద్దే, ఎల్డర్ అన్న పెద్దే. ఓల్డర్కి ఏమో దాన్ వచ్చింది, ఎల్డర్కి ఏమో టూ వచ్చింది. ఎందుకు వచ్చింది ఇలా? ఈ కాన్సెప్ట్ మనకు తెలియాల. తెలిసినప్పుడు మనకి ఏమవుతుందంటే అది ఆటోమేటిక్గా అర్థమై వేరే కొత్త వర్డ్ ఇచ్చినప్పుడు ఈ కాన్సెప్ట్ బేస్ చేసుకొని ఆన్సర్ చేస్తారు అనమాట. ఎందుకు వచ్చింది అనేది ఇంపార్టెంట్. ఇది ఎందుకు వస్తుంది, ఇది ఎందుకు రావట్లేదు అనేది ఇంపార్టెంట్. బట్టి పట్టడం కాదు ఇంగ్లీష్ అంటే. మీరు ఎన్ని రోజులు ఇంగ్లీష్ అంటే బట్టి పట్టుకుంటూ వెళ్ళారేమో, కానీ ఇప్పటి నుంచి అవసరం ఉండదు, బట్టి పట్టాల్సిన అవసరం ఉండదు, ఓకేనా. ఇక్కడ చూసుకుంటే ప్రిఫర్ అన్నాడు కదా, జాగ్రత్త చూడండి అందరూ. ఎందుకు ఇక్కడ మనకు సో టూ వస్తుంది, వీటికి టూ వస్తుంది, వాటికి దాన్ వస్తుంది అంటే జనరల్గా అన్ని కంపారేటివ్స్కి దానే వస్తుంది, కొన్నిటికే టూ వస్తుంది. ఎందుకంటే కొంచెం రిచర్ ఉంది కదా, ఈఆర్ తీసేస్తే మీకు రిచ్ అనే వర్డ్ ఉంది. రిచర్కు 3 degrees ఉంటాయి. రిచ్, రిచర్, రిచెస్ట్. బిగ్గర్లో ఈఆర్ తీసేస్తే బిగ్ అనే వర్డ్ ఉంది. స్మాలర్లో ఈఆర్ తీసేస్తే స్మాల్ అనే వర్డ్ ఉంది. యంగర్లో ఈఆర్ తీసేస్తే యంగ్ అనే వర్డ్ ఉంది. ఓల్డర్లో ఈఆర్ తీసేస్తే ఓల్డ్ అనే వర్డ్ ఉంది. మరి ఇక్కడికి రండి. ప్రిఫర్లో ఈఆర్ తీసేస్తే ప్రిఫ్ అనే వర్డ్ ఉందా? లేదు. ఎల్డర్లో ఈఆర్ తీసేస్తే ఎల్డ్ అనే వర్డ్ ఉందా? లేదు. గమనియండి ఇక్కడ ఓల్డ్, ఓల్డర్, ఓల్డెస్ట్ 3 degrees ఉన్నాయి. ఓల్డ్, ఓల్డర్, ఓల్డెస్ట్. ఓల్డ్ అనేది పాజిటివ్ డిగ్రీ, ఓల్డర్ అనేది కంపారేటివ్ డిగ్రీ, ఓల్డెస్ట్ అనేది సూపర్లేటివ్ డిగ్రీ. మరి ఎల్డర్కు ఈఆర్ తీసేస్తే ఎల్డ్ అనే వర్డ్ ఉందా? లేదు. పాజిటివ్ డిగ్రీ లేదు దీనికి. ఎల్డర్ ఉంటుంది, ఎల్డెస్ట్ ఉంటుంది, పాజిటివ్ డిగ్రీ లేదు. సుపీరియర్లో ఓఆర్ తీసేస్తే సుపీరియర్ అని ఉందా? లేదు. ఇన్ఫీరియర్లో ఓఆర్ తీసేస్తే ఇన్ఫీరియర్ అని ఉందా? లేదు. అంటే వీటికేమో ఈఆర్ కానీ ఓఆర్ ఈఆర్ తీసేస్తే సపరేట్ వర్డ్ వస్తుంది. వీటికి మనకు ఈఆర్ తీసేసినా ఓఆర్ తీసినా సపరేట్ వర్డ్ రావట్లేదు కదా. కాబట్టి ఇవి మనకు ఫుల్ ఫ్లెడ్జ్డ్ అడ్జెక్టివ్స్ కావు అని, కంపారేటివ్స్ ఫుల్ ఫ్లెడ్జ్డ్ కంపారేటివ్స్ కావు అని. అందుకే వీటికి మనం ఏం వాడతామంటే టు అనేది వాడతాం. ఇప్పుడు ఏ కొత్త వర్డ్ ఇచ్చినా సరే మనకి ఇట్టే తెలిసిపోతుంది. ఎట్లా తెలిసిపోతుంది అంటే అక్కడ ఈఆర్ అనేది తీసేస్తే, ఈఆర్ కానీ ఓఆర్ కానీ తీసేస్తే మనకు సపరేట్ వర్డ్ వచ్చిందా, దాన్ అనేది వాడాలి. సపరేట్ వర్డ్ రాలేదా, టు అనేది వాడాలి. అది కాబట్టి ప్రిఫర్లో ఈఆర్ తీసేస్తే ప్రిఫ్ అనే వర్డ్ లేదు కదా, అది కాబట్టి టు అనేది మనకు రాసుకోవాలి, దాన్ని వాడకూడదు అనమాట, ఓకేనా. అదే పూరర్, ఈఆర్ తీసేస్తే పూర్ అనే వర్డ్ ఉంది. పూర్, పూరర్, పూరెస్ట్ 3 కంపారేటివ్స్ 3 ఉన్నాయి అక్కడ అడ్జెక్టివ్స్. కొంత మనకు దాన్ అనేది వస్తుంది అనమాట. కాబట్టి వీటికి టు అనేది రావాలన్నమాట. సో ఎల్డర్ అన్న పెద్దే, ఓల్డర్ అన్న పెద్దే. కానీ ఇక్కడ మనకు ఎల్డర్కి ఏమొచ్చింది, టూ వచ్చింది. ఓల్డర్కి ఏమొస్తుంది, మరే దాన్ వస్తుంది. సో ఎందుకు దీనికి దాన్ వచ్చింది, ఎందుకు వాటికి టూ వచ్చింది, ఎందుకు అనేది తెలుసుకోవాలి మనం, బట్టి పట్టకూడదు అనమాట, అంతే ఇక్కడ, ఓకేనా. ఇదండి. కాబట్టి ఆన్సర్ ఏమొస్తుంది చెప్పండి. ఇంకా సుపీరియర్ అంటే టూ. సో డైరెక్ట్ ఆన్సర్ చెప్పొచ్చు టూ అని, కానీ మనకు టూ ఎందుకు వచ్చింది, మిగతా వాటికి ఎందుకు దాన్ వచ్చిందని తెలుసుకోవడం కోసం ఇక్కడ కాన్సెప్ట్ చెప్పాను, ఓకేనా. ఇక్కడ ఇంకో ఎగ్జాంపుల్ చెప్తా చూడండి మీకు. ఐ ప్రిఫర్, చెప్పండి నాకు. ఐ ప్రిఫర్ కాఫీ డాష్ టీ. చెప్పండి ఆ ఎగ్జాంపుల్ ఏం చేస్తాడు తెలుసా వాడు. ఐ ప్రిఫర్ కాఫీ దాన్ టీ అంటాడు. టీ కంటే ఎక్కువ కాఫీకి ప్రిఫరెన్స్ ఇస్తాను అంటాడు. కానీ ఐ ప్రిఫర్ కాఫీ టు టీ. ప్రిఫర్ అని వచ్చింది కదా, ఈఆర్ తీసేస్తే సపరేట్ వర్డ్ లేదు కదా, కాబట్టి వీటన్నిటికీ టూ వాడాలి, వాటికి దాన్ వాడాలి. ఎనీవే సుపీరియర్ వచ్చినప్పుడు ఏం వాడాలి, టూ అనేది వాడాలి. ఇవన్నీ రాసుకున్నాను, ఓకే. ప్రిఫర్, ఎల్డర్, సుపీరియర్, ఇన్ఫీరియర్, సీనియర్ టు, జూనియర్ టు, అల్టీరియర్ టు, ఇవన్నీ వచ్చినప్పుడు టూ అనేది వాడాలి. క్లియరా? నెక్స్ట్ 17th క్వశ్చన్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి ఇక్కడ. నెక్స్ట్ క్వశ్చన్ 17th క్వశ్చన్. ఇది మనకు లాస్ట్ క్వశ్చన్ అండి ఈ వీడియోలో. నెక్స్ట్ ఇంకో వీడియోలో మిగతా క్వశ్చన్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తా. రాధా అండ్ రీమా డాష్ బిజినెస్ పార్ట్నర్స్. రాధా అండ్ రీమా డాష్ బిజినెస్ పార్ట్నర్స్ అట, ఓకేనా. సో రాధా అండ్ రీమా ఇద్దరు ఉన్నారు కదా, రాధా రీమా ఇద్దరు ఉన్నారు కదా. రాధా అండ్ రీమా అంటే దీన్ని మనం ఎలా కన్సిడర్ చేయొచ్చు, దేలాగా కన్సిడర్ చేయొచ్చు కదా. వాళ్ళు అని చెప్పేసి దేలాగా కన్సిడర్ చేయొచ్చు కదా. సో దే అనుకుంటే దే అంటే ప్లూరల్, కాబట్టి ఈజ్ అనేది సింగులర్ వెర్బ్ ఆన్సర్ కాదు, వాజ్ అనేది సింగులర్ వెర్బ్ ఆన్సర్ కాదు. ఈ రెండు అయితే మనకు ఆన్సర్లు కావు. ఏం మిగిలినాయి, రాధా అండ్ రీమా ఆర్, రాధా అండ్ రీమా హ్యాడ్ బీన్. కాబట్టి దే హ్యాడ్ బీన్ బిజినెస్ పార్ట్నర్స్ అనొచ్చు, ఇది కరెక్టే. రాధా అండ్ రీమా ఆర్ బిజినెస్ పార్ట్నర్స్, జనరల్గా అయితే ఈ రెండు కరెక్టే.
కానీ రెండిట్లలో ఆన్సర్ ఏంటిది అంటే ఇక్కడ మనకి ఏదైనా కీవర్డ్ ఇచ్చాడా, రాధా అండ్ రీమా డాష్ బిజినెస్ పార్ట్నర్స్ అన్నాడు అంతే. కానీ ఇక్కడ లాస్ట్ వీక్ కానీ ఎస్టర్డే కానీ ఇన్ దోస్ డేస్ అని ఏదైనా పాస్ట్ కీవర్డ్ ఇచ్చాడా, ఇవ్వలేదు. ఏ కీవర్డ్ ఇవ్వకపోతే నువ్వు దేనికి ప్రిఫరెన్స్ ఇవ్వాలంటే ప్రజెంట్ టెన్సెస్కి ప్రిఫరెన్స్ ఇవ్వాలి. ఒక సెంటెన్స్లో ఏ కీవర్డ్ ఇవ్వలేడు అనుకోండి, ప్రజెంట్ టెన్సెస్కి ప్రిఫరెన్స్ ఇవ్వాలి. అందులో కూడా సింపుల్ ప్రజెంట్ టెన్స్కే ఎక్కువ ప్రిఫరెన్స్ ఇవ్వాలి. కాబట్టి ఇక్కడ సో ప్రజెంట్ టెన్స్ అంటే హ్యాడ్ బిన్ అనేది పాస్ట్ కదా, కాబట్టి ఆన్సర్ కాదు. సో ఆన్సర్ ఏమవుతుంది, ఆప్షన్ 1 ఈజ్ ద ఆన్సర్. రాధా అండ్ రీమా ఆర్ బిజినెస్ పార్ట్నర్స్, ఆప్షన్ 1 అనేది మనకు ఆన్సర్ అవుతుంది నాన్న. ఇవి 7 క్వశ్చన్స్ ఎక్స్ప్లెయిన్ చేశాను, చాలు ఓకేనా, ఎందుకంటే వీడియో మనకు లెంతీ అవుతుంది ఓకేనా. కాబట్టి నెక్స్ట్ వీడియోలో మీకు మిగతా క్వశ్చన్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అర్థమైన కాన్సెప్ట్స్ చూడండి, మీరందరూ చెప్తున్నాయి కదా, మన ఇంగ్లీష్ బై సందీప్ సార్ అనే టెలిగ్రామ్ ఛానల్ ఉంది. అందులో నేను అన్ని క్వశ్చన్స్ పోస్ట్ చేస్తూ ఉంటాను, ఈ పీడిఎఫ్ కూడా అందులో పోస్ట్ చేస్తాను. ప్రతి ఒక్కరు ఆ ఛానల్లో జాయిన్ అవ్వండి. ఇంగ్లీష్ బై సందీప్ సార్ అనే టెలిగ్రామ్ ఛానల్ ఉంది, ఇంగ్లీష్ బై సందీప్ సార్ ఆ టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి నాన్న. రైట్, ఈ క్వశ్చన్ చూశారు కదా, ఎక్స్ప్లెనేషన్ చూశారు కదా, ఎలా అనిపించింది మీకు ప్రతి ఒక్కరు కామెంట్ చేయండి ఓకేనా. మన ఎక్స్ప్లెనేషన్ చూసి ఎలా అనిపించిందో ప్రతి ఒక్కరు క్లియర్గా కామెంట్ చేయండి నాన్న. కాబట్టి నేనేమంటున్నాను అంటే మనకు టైం ఉంది, ఇప్పుడు మనకు ఎగ్జామ్స్ అనేవి నవంబర్లో ఓకేనా, నవంబర్ ఆ టైంలో మనకు ప్రిలిమ్స్ ఎగ్జామ్ కండక్ట్ చేయబోతున్నారు అండి ఓకేనా. మన ప్రిపరేషన్ ప్రిలిమ్స్ కమ్ మెయిన్స్ ఉండాలి, అంతే మెయిన్స్ కదా ఇప్పుడు ఈజీ క్వాలిఫై అయిపోతా అని చెప్పేసి అనుకోకండి అసలే. సో ప్రిలిమ్స్ కమ్ మెయిన్స్ ఇప్పుడే మనకు ఇంగ్లీష్ సిలబస్ మొత్తం కవర్ అయిపోవాలి, అప్పుడు మనకి ఈజీ అయిపోతుంది, ఈజీగా రివైజ్ చేయొచ్చు, ఎక్కువ స్కోర్ కొట్టుకునే ఛాయిస్ ఉంటుంది అనమాట. కాబట్టి ఈ టైంలో మీరు ఇంగ్లీష్ మాత్రం వదలకూడదు. నేనున్నాను మీకు ఇంగ్లీష్లో బెస్ట్ మార్క్స్ తెప్పేయడానికి, నేనున్నాను. కంపల్సరీ ఇంగ్లీష్లో బెస్ట్ మార్క్స్ 20+ తెప్పిస్తా. అన్ని క్వశ్చన్స్ మనం ఇప్పుడు చూస్తున్నాం కదా ఎలా ఆన్సర్ చేస్తున్నాము. కాబట్టి మీరు ఇంగ్లీష్ బై సందీప్ సార్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి నాన్న. నేను చెప్పేది ఏంటి అంటే కోర్సు తీసుకొని క్లాసులు వినండి, కంప్లీట్ చేయండి, సిలబస్ కంప్లీట్ చేయండి. నేను ఇక్కడ చెప్పిన కాన్సెప్ట్స్ కంటే ఇంకా డీటెయిల్గా ఉంటుంది యాప్లో. స్టార్టింగ్ నుంచి ఆర్డర్ వైజ్ కంప్లీట్ చేసుకుంటూ వెళ్ళండి, ఈజీగా అనిపిస్తుంది ఇంగ్లీషు ఓకేనా. మీకు 1 ఇయర్కు 499 రూపీసే పెట్టాను నాన్న, 6 మంత్స్కు 399 పెట్టాను, 3 మంత్స్ కోర్సు కూడా ఉంది, 299కే 3 మంత్స్ కోర్సు కూడా ఉంది యాప్లో. యాప్ డౌన్లోడ్ చేస్తే మీకు కనిపిస్తుంది. మీరు ఇప్పుడే వెళ్ళి ఇంగ్లీష్ బై సందీప్ సార్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. ఇంగ్లీష్ బై సందీప్ సార్ యాప్ని డౌన్లోడ్ చేసుకొని లాగిన్ రిజిస్టర్ అయిన తర్వాత ఎస్ఐ కానిస్టేబుల్ కోర్సెస్ కనిపిస్తాయి. ఆ ఎస్ఐ కానిస్టేబుల్ కోర్సెస్లో మీకు ఏ కోర్స్ కావాలనుకుంటే ఆ కోర్స్, నాకు మెయిన్స్ ఏం కావాలో సార్ 1 ఇయర్ కోర్సు తీసుకోండి సార్, నేను కొన్ని రోజులు తీసుకోండి సార్, 6 మంత్స్ తీసుకోండి, 1 మంతే కావాలి సార్ నాకు ఇప్పుడు చూసి మళ్ళీ తీసుకోండి సార్, 1 మంత్ కూడా తీసుకోండి, మీ ఇష్టం. 1 మంత్ 3 మంత్స్ 6 మంత్స్ 1 ఇయర్ అన్ని కోర్సు అవైలబుల్గా ఉన్నాయి. ఇంకోటి ఏంటంటే ఫస్ట్ ఫ్రీ డెమో క్లాసులు చూడండి యాప్లో, యాప్లో ఫ్రీ డెమో క్లాసులు చూడండి, చూసి నచ్చితేనే ఫుల్ కోర్సు తీసుకోండి ఓకేనా. నెక్స్ట్ మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా, ఫోన్పే లేకపోయినా ఏమైనా ఇష్యూస్ ఉన్న యాప్ గురించి ఈ నెంబర్కి కాల్ చేయండి నాన్న. మన బుక్ అండి, బుక్ మాత్రం ఎక్సలెంట్గా ఉంటుంది నాన్న. బుక్లో ప్రతి టాపిక్ని ఇంగ్లీష్ టు తెలుగులో ఎక్స్ప్లెయిన్ చేసి పెట్టాను. ప్రతి టాపిక్కి ప్రాక్టీస్ క్వశ్చన్స్ ఇచ్చాను, ప్రతి టాపిక్కి ప్రీవియస్ క్వశ్చన్స్ ఇచ్చాను. ఎస్ఐ కానిస్టేబుల్ ఎగ్జామ్స్, గ్రూప్స్ ఎగ్జామ్స్, కోర్ట్ ఎగ్జామ్స్లో అడిగిన అన్ని ప్రీవియస్ క్వశ్చన్స్ని సో మన బుక్లో ఇచ్చాను. లేటెస్ట్ క్వశ్చన్స్ అన్ని పెట్టాం మన బుక్లో. కాబట్టి మీరు వెళ్ళి ఆ బుక్ కొనుక్కోండి సరిపోతుంది ఓకేనా. బుక్ మీ దగ్గర ఉన్న బుక్ స్టాల్లో తీసుకోండి, ఫస్ట్ తెప్పించుకోండి, తెస్తారు వాళ్ళు తెప్పిస్తారు, లేదంటే మాకు అడ్రస్ అమౌంట్ పంపించండి, మన యాప్లో కూడా బుక్ చేసుకోవచ్చు నాన్న. ఇంకోటి ఏంటి అంటే మన యాప్లో ఫ్రీ బుక్ పీడిఎఫ్ అవైలబుల్గా ఉంది. మన ఇంగ్లీష్ బై సందీప్ సార్ యాప్లో మై పర్చేజ్డ్ కోర్సెస్ ఓపెన్ చేస్తే ఫ్రీ బుక్ పీడిఎఫ్ అవైలబుల్గా ఉంది. ఆ బుక్ పీడిఎఫ్ని చూడండి, చూసి నచ్చితేనే బుక్ని తీసుకోండి నా. ఇది మనకు బుక్ గురించి అండి. ఇది మీకు పార్ట్ 2 అండి, ఎస్ఐ కానిస్టేబుల్ ఇంగ్లీష్ క్లాసెస్ సంబంధించి పార్ట్ 2 నాన్న. ఎవరైతే ఈ వీడియో చూస్తున్నారో కంపల్సరీ నా కోసం వీడియోని లైక్ చేయండి, హైప్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ అన్ని గ్రూప్స్లో షేర్ చేయండి ఈ వీడియోని. ఛానల్ని కొత్త వాళ్ళైతే ఛానల్ని కంపల్సరీ సబ్స్క్రైబ్ చేసుకోండి నాన్న ఓకేనా. మరిన్ని వీడియోస్, ఎన్నో వీడియోస్ మీకోసం చేస్తాను, ఎగ్జామ్ వరకు మీకోసం వీడియోస్ చేస్తూనే ఉంటాను, మీరు నాకు సపోర్ట్ చేయండి అంతే ఓకేనా. కాబట్టి ఇది మీకు పార్ట్ 2 వీడియో అండి. పార్ట్ 1 వీడియో కంపల్సరీ అందరూ చూసుకోండి నాన్న. ఎలాగైనా సరే ఈసారి ఎస్ఐ ఇంగ్లీష్ మనం క్వాలిఫై ఈజీగా అయిపోవాలి, తర్వాత కానిస్టేబుల్ ఇంగ్లీష్లో 20+ సాధించాలి, ఇదే మన టార్గెట్ ఓకే. సో థ్యాంక్ యూ. సో మంచి క్లాసెస్ వినండి, అన్ని క్లాసెస్ విని బెస్ట్ మార్క్స్ తెచ్చుకోవాలని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ.